కానీ అవేవి కూడా తన జీవితాన్ని కానీ తన జీవితంలో ఒక చిన్నపాటి సక్సెస్ని కూడా తీసుకురాలేకపోయి చాలా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే పనిలో చాలా బిజీగా ఉన్నారు సారు. అలాంటి టైంలో ఒక గొప్ప ప్లాట్ఫామ్, వెస్టేజ్ ప్లాట్ఫామ్ అనేది అర్ధరాత్రి జాము సార్కి పరిచయం చేస్తే దాన్ని పట్టుకొని పార్ట్ టైంగా చేసుకుంటూ ఇప్పటికీ దగ్గరగా 1 lakh దగ్గరగా వచ్చి సారు చాలా మందికి మాదిరిగా తన యొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రతి ఒక్క లీడరు తన టీంలో ఒక ఐడి వేసుకుంటున్నారు సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని. అలాంటి గొప్ప లీడర్ యొక్క మాటలు ఈరోజు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి, వినబోతున్నాం. ప్రతి ఒక్క లీడర్ జాగ్రత్తగా గమనించి దానిలో ఉన్న మెలకువలు ఏంటి అనేది అవి తెలుసుకొని పాటిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. హార్ట్లీ వెల్కమ్ సార్. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జానకిరామ్ సార్. థ్యాంక్ యూ. వాయిస్ క్లియరా? క్లియర్ సార్, క్లియర్. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. ఈ జూమ్ లో ఉన్న 162 మందికి ఈ యొక్క జూమ్ లో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి యంగ్ డైనమిక్ లెజెండరీ లీడర్ దినేష్ సార్ గారికి, అట్లాగే ఈ యొక్క వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ని పరిచయం చేసిన మా గ్రేట్ అప్లైనర్ ఆనంద్ సార్కి, మన మెంటర్ కొండేపి టీం ఫౌండర్ అయినటువంటి సురేష్ సార్కి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ప్రతి ఒక్క బిడ్డ అనే వాళ్ళు ఖచ్చితంగా గెలవటం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి గెలవాలనే తపన ఉండాలి. మీరు చేసే పని ఏదైనా కానీ చేసుకుంటూ ఈ యొక్క వెస్టేజ్లో 1-2 గంటలు, 1 గంట లేదా 2 గంటలు చేస్తూ మీ యొక్క ఆర్థికంగా స్వేచ్ఛను పొందాలని, నా యొక్క మాటల్లో ఏదైనా కానీ నొప్పి కలిగించిన ఫోన్ నెంబర్ చెబుతాను ముందే, 9885909484. మంచి ఉంటే నీ కింద లైఫ్ లైన్స్కి, నీ అప్ లైన్స్కి పంచండి. చెడు ఉంటే ఫోన్ చేసి సార్ ఇలా మాట్లాడారు, మీరు ఇలా మాట్లాడకూడదు అని మీరు నాకు తెలియపరచవలసిందిగా సభాముఖంగా ఈ 162 మంది ఉన్న జూమ్లో తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. సెషన్లోకి వెళ్దాం సార్. సార్ నా పేరు కోటి. మా ఊరు వినుకొండ దగ్గర, వినుకొండ నుంచి ఒక 25 కిలోమీటర్లు, ఒక చిన్న పల్లెటూరు, అరణ్య మార్గంలో ఉంటుంది. ఒక నల్లమల ఫారెస్ట్లో. ఊరి పేరు ఊడిజల్ల. విద్యాభ్యాసం అంతా అక్కడైపోయింది. చాలా అంటే చాలా పేద కుటుంబం, ప్లస్ చిన్న కుటుంబం. 2 అక్కలు, నేను, తమ్ముడు, అమ్మ, నాన్న, 6గురితో కుటుంబం అనేది చిన్న భిన్నంగా ఉంది. నాన్నగారు మమ్మల్ని పోషించడానికి గ్రామంలో ఉన్న గేదెలను కాస్తూ ఉండేవాడు. దాని తర్వాత ఎండాకాలం వచ్చిందనుకో మళ్ళీ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఆవులు కాసేవాడు. అట్లా కాస్తూ మా జీవనం సాగింది. విద్యాభ్యాసం అంతా ఇంటికాడే పూర్తయిపోయింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా పక్కన ఉన్న ఈపూర్లో 10th క్లాస్ పూర్తయిపోయింది. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ మా ఊరు నుంచి ఒంగోలు రావటం జరిగింది. ఒంగోలు పేర్నమెట్ట కొండ మీద మౌంట్ బ్యూలాన్ ఉంటుంది. దాని పక్కనే సంతనోదలపాడికి చీమకుర్తికి మధ్యలో బ్యూలా సిటీ అని ఉంటుంది. అప్పుడే నాకు గ్రేట్ లీడర్ ఆనంద్ సార్, రవి సార్, విశాల్ సార్, ఇట్లా గ్రేట్ లీడర్స్ పరిచయం అవడం జరిగింది. వాళ్ళు సీనియర్స్, నేను జూనియర్ని. ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ కాలేజీ స్థాపించడం జరిగింది. అప్పుడు ఒక 1 year మాత్రమే అయింది. మేము సెకండ్ బ్యాచ్. అక్కడ వాతావరణం కొత్తగా ఉంది. అప్పుడు ఆనంద్ సార్ వీళ్ళతో సీనియర్లతో ఎక్కువ తిరిగేవాడిని. తిరిగిన తరుణంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఆనంద్ సార్ వెళ్ళిపోయారు. దాని తర్వాత సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అవ్వడం జరిగింది. దాని తర్వాత ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత చిన్నగా ఆటో తెలిసిన వాళ్ళ ఆటో ఉంటే ఆటో వెనక్కి తిరగటం, ఆటో నేర్చుకోవటం, అట్లాగా మిరపకాయలకి, పొగాకి, పత్తికి, కోతలకి, కుప్పలకి ఆటో వేసుకొని జనాన్ని తోలటం స్టార్ట్ చేశాను. అట్లా ఒక 1 year గడిచిపోయింది. దాని తర్వాత
మా నాన్నగారు ఏందిరా ఇక్కడే ఉంటావా, ఇక్కడ ఉంటే నీ జీవితం మారదని చెప్తే మళ్ళీ హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. హైదరాబాద్ వెళ్ళి మొహదీపట్నం నుంచి మొదలు పెట్టుకొని సంగారెడ్డి వరకు ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ లో లిఫ్ట్ ఉందో ఆ లిఫ్ట్ వర్క్ నేర్చుకోవడం జరిగింది. ఒక 1 year ఐటీ చేసిన తర్వాత ఆ లిఫ్ట్ వర్క్ లో ఏదన్నా చెయ్యి పెడితే స్పర్శ ఆటోమేటిక్ గా వెనక్కి వెళ్తాయి. నేను చాలా సన్నగా ఉండేవాడిని. ఆ డోర్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి ఆ పానా పట్టి బిగించామని. ఆ పట్టి బిగించినందుకు నాకు 2000 నుంచి 4000 అప్పట్లోనే ఇచ్చారు. అప్పుడు ఏంటంటే తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అని జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ తల్లిదండ్రులు ఆంధ్ర భోజనశాల ఉంటే అని పగిలిపోతుంది, గుంటూరు భోజనశాల ఉంటే పగిలిపోతుంది, కడప భోజన హోటల్ ఉంటే పగిలిపోతుంది. ఇట్లా కోస్తా భోజన హోటల్ అని ఉంటే పగిలిపోతుంది అనమాట. అలాంటి తరుణంలో టీవీలో చూసి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశాయా అక్కడ వద్దు రమ్మని చెప్పారు. అట్లా 4 years అయిపోయింది. 4 years అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత మళ్ళీ మా నాన్నగారు వచ్చి ఏందమ్మా చదువుకోవా ఏందిరా, మన ఊర్లో 150 మంది 10th క్లాస్ పాస్ అయితే అందులో ఇంటర్మీడియట్కి జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ మొత్తం జాయిన్ అయ్యి మొత్తం ఇంటికాడే ఉన్నారు. వాళ్ళలో నువ్వు అక్కడివి, చదువుకోవా ఏందని అడిగాడు. నేను మా నాన్నగారికి ఒక మాట చెప్పాను, చదువు నాకు చాలా కష్టంగా ఉంది, ఇంటికాడ ఈ ఆటో దొలుకుంటూ ఉంటాను అన్న అని చెప్పాను. దాని తర్వాత మా నాన్న ఒక మాట చెప్పాడు, ఇష్టం లేని చదువు కష్టం, చదువు లేని బ్రతుకు నష్టం అని ఒక్క మాట చెప్పడంతో అప్పుడు ఇంటర్మీడియట్ 5వ సంవత్సరం నరసరాపేట వెళ్ళి విక్టరీ డిగ్రీ కాలేజ్ అరండల్పేట విక్టరీ డిగ్రీ కాలేజీలో 3 నెలలు కోచింగ్ తీసుకొని ఆ సబ్జెక్ట్ పూర్తి అవ్వడం జరిగింది. దాని తర్వాత డిగ్రీ జాయినింగ్ నరసరాపేటలో ఎస్ఎస్ఎన్ కాలేజీలోని డిగ్రీలో ఏంటంటే నా డ్రీమ్ ఉంది అనమాట. ఏ డ్రీమ్ అంటే నేను ఒక గెజిటెడ్ ఎంప్లాయ్ అవ్వాలి, గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ కొట్టి నేను ఒక గెజిటెడ్ ఎంప్లాయ్ అవ్వాలని ఉండేది. అలాంటి తరుణంలో నాకున్న ఆప్షన్ ఏంటంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ, తర్వాత డిగ్రీలో ఆర్ట్స్ గ్రూప్ తీసుకొని రెండు రెండు అర్థమెటిక్ రీజనింగ్, ఒకటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, దీని తర్వాత సోషల్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్, ఎకనామిక్స్, ఇలా అన్నీ కలిసి వస్తాయని చెప్పేసి నేను ఆర్ట్స్ గ్రూప్ తీసుకోవడం జరిగింది. భగవంతుడు చిన్నతనంలోనే నాకు ఒక వరం ఇచ్చాడు. ఏంటంటే పాటలు ఎక్కువ పాడతాను, మాటలు లేకుండా స్కిట్లు స్కిట్ వేస్తాను. దాని తర్వాత జానపద పాటలు పాడతాను. దాని తర్వాత జాజు వాయిస్తాను, ఫ్యాడ్ వాయిస్తాను, ఉమ్, దాని తర్వాత పలక వాయిస్తాను. ఇట్లా నాకు లలిత కళల మీద ఉన్న మక్కువతోటి ఎక్కువగా కాలేజీలో ఉండకుండా లలిత కళా సమితిలో ఉండేవాడిని. హాస్టల్లో చాలా ఇబ్బందిగా ఉండేది. పురుగులు అన్నం, ఉమ్, అసలు రూమ్ ఫెసిలిటీ సరిగ్గా ఉండేది కూడా కాదు. అలాంటి తరుణంలో కాలేజీ పక్కన ఒక రూమ్ తీసుకొని నా కాలేజీ ఫీజు నేనే కట్టుకునేవాడిని. ఆ కాలేజీ ఫీజు ఎలా అంటే క్యాటరింగ్కి వెళ్తూ, మండపం డెకరేషన్కి వెళ్తూ, దాని తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే రికార్డింగ్ డ్యాన్స్లో చూస్తున్నారో లేడీస్ తోటి ఆ డిగ్రీలో ఉన్నప్పుడే వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళ బ్యాగులు మోస్తూ ఉండేవాడిని. దాని తర్వాత హాస్టల్లో క్యాటరింగ్కి వెళ్ళినప్పుడు సరిగ్గా అన్నం ఉండేది కాదు. హాస్టల్లో ఈ నరసరాపేటలో ఏ మూలన ఏ మినీ ఫంక్షన్ హాల్ ఉన్నా కానీ ప్రతిదీ కూడా నాకు తెలిసిద్ది. ఎందుకంటే మండపంలోకి వెళ్ళి ప్రతి ఒక్కరు క్యాటరింగ్ చేసిన కుర్రోళ్ళమే మేము. వస్తా వస్తా భోజనం ఏమైనా మిగిలిపోతే ఒక గోతానికి వేసుకొని ఒక కవర్లో కూర వేసుకొని హాస్టల్లో తీసుకొచ్చి అందులో నా వంతుగా దేవుడిచ్చిన పాత్రలో సగం మందికి కడుపు నింపేవాడిని. అట్లా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ క్రీడా రంగంలో కూడా నేను క్రికెట్ ఆడేవాడిని, వికెట్ కీపర్ని. డిస్టిక్ లెవెల్లో ఈనాడు ఛాంపియన్షిప్ కప్ తీసుకోవడం జరిగింది. బెస్ట్ ప్లేయర్ అవార్డుగా. క్యారమ్ బోర్డు ఆడేవాడిని, చెస్ ఆడేవాడిని, వాలీబాల్ స్పెషలైజేషన్ నేను. ఇట్లా అన్ని రంగాల్లో కూడా కొంచెం 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 ప్రావీణ్యం కలిగిన వాడిని. అలాంటి తరుణంలో లలిత కళా సమితిలో ఎక్కువ ఉండటం వల్ల కాలేజీ తరపున ఇంటర్మీడియట్ యూనివర్సిటీకి ఒకసారి లలిత కళా సమితిని మేము వెళ్ళడం జరిగింది. అట్లా ఓవరాల్ ఛాంపియన్షిప్ మా కాలేజీకి 25 ప్రైజులు రావడం జరిగింది. అందులో ఒక 10 ప్రైజులు నాయే ఉండటం జరిగింది. అప్పుడు మా గురువు గారి ఆధ్వర్యంలో నేను గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది.
ఆ విధంగా వెళ్తున్న తరుణంలో ఇంకా అయిపోయింది, ఎడ్యుకేషన్ అయిపోయింది, అంతా బాగా సాఫీగా జరుగుతుంది. ఈ లోపల తమ్ముడు కూడా మ్యారేజ్ చేసేసుకున్నాడు. "నువ్వు చదువుకున్నావు కాబట్టి నేను చేసేసుకుంటానని" నాన్నగారు మ్యారేజ్ చేశారు. అప్పుడు మొదలైంది ఇంకా. దాని తర్వాత మళ్ళీ పీజీ జాయినింగ్ అయిన తర్వాత నా ఫ్రెండ్ ఒకడు 2015లో, "మామ 13,500 కడితే మంచి జాబ్ వస్తుందిరా, జార్ఖండ్ రమ్మన్నాడు." డబ్బులు తీసుకొని ఇంటికాడ అమ్మా నాన్నని, ఇంటికాడ ఉంటే ఒక 2 మేకలు అమ్మిచ్చి ఆ డబ్బులు తీసుకొని మన జీవితం మారిపోయిద్ది, కారులో తిరగొచ్చు, ఫ్లైట్లో తిరగొచ్చు అని చెప్పేసి ఆ 15,000 తీసుకొని అక్కడికి వెళ్ళి 13,500 కట్టి జార్ఖండ్కి వెళ్ళి అక్కడ ఆ కంపెనీ పేరు కూడా గ్లేజ్, ఇప్పుడు అది గాలివేగా మారింది. 13,500 కట్టి కిట్ ఇచ్చారు. దాని తర్వాత ఏం చేయమంటే, మళ్ళీ నువ్వు 4 ఫ్రెండ్స్ని పిలువు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్లో సబ్బు, సరుపు, పేస్టు, వంట నూనె అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత ఒక బ్యాగ్ ఇచ్చారు. వాటి ఖరీదు ఒక 2-3 వేలు కూడా చేయదు. ఏం చేయాలంటే మళ్ళీ నీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోమన్నారు. నా ఫ్రెండ్స్ డిగ్రీ అయిపోయిన వాళ్ళని, పీజీ వాళ్ళని, నా ఫ్రెండ్స్ మొత్తం ఇన్వైట్ చేశాను. ఇన్వైట్ చేశాక నా మాటలు నమ్మి నన్ను బిలీవ్ చేసి జార్ఖండ్ దాకా రావడం జరిగింది. డబ్బులు తీసుకొని, ఉండటానికి సరైన వసతి లేదు, తినటానికి సరైన తిండి లేదు. అట్లా మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. దాదాపు నా ఫ్రెండ్స్ చాలా మందిని నేను ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో, ఈ డైరెక్ట్ సెల్లింగ్లో, ఎవరన్నా కానీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అని వస్తే అప్పట్లోనే నేను పగబట్టి ఉన్నాను. అలాంటి విషయం చాలా విషాదకరమైంది. దాని తర్వాత ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత నేను డిగ్రీలో ఉన్నప్పుడు నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి అప్లై చేయడం జరిగింది. నాకు వరంగల్ డిస్టిక్ హన్మకొండలో డిఆర్డిఏ పోస్టింగ్ రావడం జరిగింది. అలా అలా అదే పరిస్థితుల్లో మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేదు. నరసరాపేట ఏంజిల్ టాకీస్ ముందు నిఖిల్ హాస్పిటల్ ఉండేది. కరెక్ట్గా 2 నెలలు అందులో మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోతే నేను ఒక్కడనే ఉండటం జరిగింది. అటు జాబ్కి వెళ్ళాలి, ఇటు నాన్న ముఖ్యమా, జాబ్ ముఖ్యమా అన్న తరుణంలో నాకు జాబ్ కన్నా నానే ముఖ్యం అనిపించింది. అవసరత మళ్ళీ ఇంకో జాబ్ సంపాదించుకోవచ్చని నాన్నగారి కోసం ఆగటం జరిగింది. దాని తర్వాత ఒకే ఒక మాట అన్నాడు, "ఇద్దరు అక్కాయిలకి మ్యారేజ్ చేశాను, తమ్ముడికి మ్యారేజ్ చేశాను, నీ మ్యారేజ్ చూస్తా బిడ్డ" అనగానే అప్పుడు నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేసినాయి. ఏదైతే నా డ్రీమ్ ఉందో నా డ్రీమ్ అనేది ఆగిపోయింది. నా క్వాలిఫికేషన్ చెప్పలేదు మీకు. నా క్వాలిఫికేషన్ యూజీ, పీజీ, ఐటీ, ఫ్యాషన్ టెక్నాలజీ డిప్లొమా, ఇలా 4 డిగ్రీలు ఉన్నాయి. 4 డిగ్రీలు ఉండి కూడా ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తే వెళ్ళలేని పరిస్థితి. నాన్నగారికి హెల్త్ బాగాలేదు. నాన్నగారి మాటల మేరకు నేను ఇంటికి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత మా మేనత్త కూతురే మా ఇంటి ఎదురుగానే వాళ్ళ అక్కని ఇచ్చారు మా పెదనాన్న కొడుక్కి. ఆ ఇంట్లో ఉంటే, "అన్న అక్కడ ఇక్కడ వెతకడం ఎందుకు, నా కూతురు ఉంది, పనికి పోయింది, చదువుకోలేదు, ఒకవేళ ఈ ఉద్యోగం వచ్చానో సచ్చానో, ఉమ్, పని ఉన్నా లేకపోయినా, వాడికి ఉద్యోగం వచ్చినా రాకపోయినా నా కూతురు, వాడిని పనికి పోయన్న బ్రతికించుకున్నది, వాడిని వాడి పిల్లల్ని" అనగానే సరే అని చెప్పేసి వారం రోజుల్లో మ్యారేజ్ అవ్వటం జరిగింది. అప్పుడు నా జీవితం అనేది చిన్నాభిన్నం అయిపోయింది. కరెక్ట్గా అత్తోళ్ళ ఇంటికి 5 రాత్రులు పోయి వచ్చిన తర్వాత మీ వంట మీరే వండుకోమని మా మరదలు మా మిస్సెస్తో చెప్పింది. నా తమ్ముడు నాతో చెప్పాడు. అప్పుడు దాకా నాకేం అర్థం కాలేదు. నాన్నగారికి ఏం హెల్త్ బాగాలేదు. నాన్నగారు ఒక చిన్న ఇల్లు కట్టించారు, ఒక గది పంచ. ఆ ఆ యొక్క ఇంటిని పంచుకోవడం జరిగింది. ఆ గదిలో తమ్ముడు ఉండేటట్టు, పంచలో నేను మా నాన్ననే ఉంచుకొని అక్కడ ఉండేటట్లు. అప్పుడు పెట్రోల్ బంకులో, మా ఊరు పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, 3 కిలోమీటర్లు ఈపూరు. ఆ ఈపూర్లో హెచ్పిసిఎల్ పెట్రోల్ బంకులోకి వెళ్ళి అంతా, "అన్న నాకు కొత్తగా మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయ్యి కూడా వారం అయింది, ఇట్లా ఇట్లా జరిగిందన్న, నేను నాకు పని కావాలన్నప్పుడు", "సరే నువ్వు కొత్తగా పెళ్ళైంది అంటున్నావు కాబట్టి ఉదయం 9 గంటలకు రా, సాయంత్రం 6 గంటలకు వెళ్ళు, సాయంత్రం 6 గంటలకు వెళ్ళు. ఇది ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది, ఒక నెల. ఎలా ఎలా పెట్రోల్ కొట్టాలి, ఎలా డీజిల్ కొట్టాలి, ఎలా ట్యాంకర్ వచ్చినప్పుడు ఎలా అన్లోడ్ చేయాలి, ఉన్న క్యాష్ మొత్తం ఎటు చదువుకున్నావు కాబట్టి క్యాష్ మొత్తం తీసుకెళ్ళి అట్లా డినామినేషన్ వేసి పోయి బ్యాంకులో వేసి రావాలి" అనగానే అట్లా ఒక నెల రోజులు నేర్చుకున్న తర్వాత అప్పుడు నాకు రోజుకు ఒక 100 రూపాయలు ఇచ్చేవాడు. జీతం కూడా 4,500. బాగుంది అనిపించింది. బాగుంది అనిపించిన తర్వాత మా మేడం కన్సీవ్ అవ్వడం, దాని తర్వాత నాకు ఒక పాప పుట్టడం, దాని తర్వాత మా నాన్నగారు కూడా రికవరీ అవ్వటం నాకు చాలా హ్యాపీ అనిపించింది.
ఫుడ్ వచ్చిన నెల బెడ్ వచ్చిన నెల అని. దాని తర్వాత అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత 2017లో నాన్నగారు చనిపోవటం, ఉన్న ఊరి మీద కోపం వచ్చింది, భార్య బిడ్డల మీద, అసలు సమాజం అంటేనే కోపం వచ్చి దూరంగా వెళ్ళిపోయాను. దూరంగా వెళ్ళిపోయి ఆ నెలలో మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి మా మా మిస్సెస్ని తీసుకెళ్ళడం జరిగింది. ఒక నెల రోజులు మొత్తం నేను తిరిగాను. తిరిగిన తర్వాత సంఘం డైరీలో జాబ్స్ పడ్డాను. అప్లై చేశాను. సంఘం డైరీలో జాబ్ వచ్చింది. అది కూడా కావలి దగ్గర. స్టార్టింగ్ శాలరీ 6,000 అన్నారు. సరే 6,000 పర్లేదని చెప్పి, ఎందుకంటే నేను పెట్రోల్ బంకులో పనిచేసేటప్పుడు నా బ్యాచ్ ఎవరో ఒకరు తగిలేవారు. నా 10th క్లాస్ ద్వారా బాగా చదువుకుంటువి, మంచి ఉద్యోగం వచ్చి మంచి ఉద్యోగం పోవచ్చు, ఎందుకురా నీ బతుకు అయిపోయింది చూడాలని ఎవరో ఒకడు వచ్చి తిడతా ఉండేవాడు. నాకేం చేయాలో అర్థమయ్యేది కాదు. తిడతా ఉండేసరికి అందులో దిగాడు ఇంక వాడు మెల్లమెల్లగా, రే అందరు నిన్ను ఇలా అంటున్నారు అలా అంటున్నారు, నిన్ను నమ్మే ఫ్రెండ్ నేను ఒక్కనని చెప్పేసి మెల్లమెల్లగా, నువ్వు బాధపడ మాకురా, ఒక చిన్న బీరు చల్లబెడతాను. ఆ చిన్న బీరు కాస్త పెద్ద బీర్ అయింది, పెద్ద బీరు కాస్త 2 బీర్లు, కేసు బీర్లు అయినాయి. దాని తర్వాత ఎక్కట్లేదు, నిశా ఎక్కట్లేదు అని చెప్పేసి 90 90 స్టార్ట్ చేసి, దాని తర్వాత 1 2 3 అట్లా ప్రతిరోజు ఇంకా మత్తులో మునిగిపోయామని. ఇంక అసలుకి జీవితం అంటే ఏందో తెలియదు. డ్రీమ్ అనేది పక్కన పెట్టి అసలు చదువుకున్న సంగతే మర్చిపోయినా నేను. చదువుకున్న సంగతే మర్చిపోయిన తర్వాత ఇట్లా సంఘం డైరీలో నాన్నగారు చనిపోవడం, సంఘం డైరీలో అవకాశం రావటం, మళ్ళీ 2018 నుంచి ఇక్కడే వర్క్ చేసిన తర్వాత ఇంటికాడ మళ్ళీ ఒక 2 గేదెలు ఉంటే అమ్ముకొని మా మిస్సెస్ ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు 2 పాపలు నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న జీతం, చాలీచాలన జీతం కాబట్టి సంఘం డైరీ ఏం చేసిందంటే ఉండటానికి ఇల్లు ఇచ్చింది, తిరగడానికి బైకులో పెట్రోలు అంతా కూడా క్యాలిక్యులేషన్ విభాగంలో ఉండేటట్లు చేసింది. ఫస్ట్ కరోనా అయిపోయింది 2019లో. నారాయణ హాస్పిటల్ నెల్లూరులో నాకు కొడుకు పుట్టడం జరిగింది. రెండో కరోనా అయిపోయింది. జీతమే సరిపోవట్లేదు. అప్పుడు 12,000 అయింది. కరోనాలో 3,000 పెంచారు. 9,000 కాస్త 12,000 అయింది. 2021లో కరోనా అయిపోయిన తర్వాత జీతం పెంచారు. నా బ్యాడ్ హ్యాబిట్స్కి నేను బాగా లోన్ అయిపోయాను. మా భార్యకి భయం అవుతున్నాయా, ఊరుగా ఊరొచ్చు, మనకెందుకు ఈ బాధలు, మీద తాగితే నేను ఉండను, నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతాను అంటలా, నేను అత్తగాడికి పోతాను అంటుంది. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికని పోతే ప్రశాంతంగా ఒక 5 కేజీలు 6 కేజీలు బియ్యం అని మిగులుద్ది, లేదా ఒక బస్తా బియ్యం మిగులుద్ది. నేను ఎడన్నాను, నేను ఏ కాడికి మా అత్తగాడికి పోతానంటుంది. సరే అని చెప్పేసి మా అమ్మకాడ విడిచిపెట్టిన తర్వాత 2023 నా జీవితంలో మర్చిపోలేని రోజు నవంబర్ నెల నేను ఇంటికి వచ్చాను. నా ఫ్రెండ్ కూడా, వాడు కూడా మంచి వినుకొండలో ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ ఉండేవాడు, కరెంట్ ఆఫీస్లో. వాళ్ళ మిస్సెస్ ఎంటెక్ చేసింది. వాడు షాక్ వచ్చి కరెంటు నుంచి కింద పడిపోయాడు. కింద పడిపోయిన మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత పెదవి పగిలి సర్జరీ చేయించుకున్నాక, దాని తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాం. ఒక నెల రోజుల తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు బైక్ యాక్సిడెంట్లో స్పాట్లో చనిపోవడం జరిగింది. వినుకొండ పక్కనే వల్లభాడేరి నుంచి వెళ్ళేటప్పుడు ఇంకిపాన రోడ్డు అని ఉంటుంది, ఆ మూల టర్నింగ్లో బైక్ కొట్టుకొని వాడు స్పాట్. నా జీవితం అనేది అక్కడే కనువిప్పగలిగింది. ఎందుకంటే వాళ్ళ మిస్సెస్ ఎంటెక్ చేసుకుంది. ఒక పాపకు 3 ఏళ్ళు, రెండో పాపకు 6 ఏళ్ళు. చిన్న వయసు అమ్మాయికి ఒక 25, ఒక 26 27 వయసు ఉంటుంది. ఇంట్లో సంపాదించే భర్త లేడు. వాళ్ళ ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి ఏంది, వాడనేది చనిపోయాడు. నేను కూడా ఇలా తాగి తిరుగుతున్నాను కదా. నాకు 3 పిల్లలు, నా భార్య ఏం చదువుకోలేదు. ఆనంద్ గారి మిస్సెస్ అంటే ఎంటెక్ చేసింది. పిల్లల కోసం ఏదైనా స్కూల్లో టీచర్గా చెప్పినా కానీ ఒక 15,000 20,000 ఇస్తారు క్వాలిఫికేషన్ తగ్గట్టు. మా భార్య ఏం చదువుకోలేదు. రేపటి రోజు నేను ఇలా తాగి నేనేదన్నా జరిగితే, నాకేదన్నా అయితే నా బిడ్డల పరిస్థితి ఏంది, నా భార్య పరిస్థితి ఏంది, మా అమ్మ పరిస్థితి ఏంది అని ఒక్కసారి ఆలోచన మొదలైంది నాకు. ఆ ఆలోచన ఎంత గొప్పదంటే చాలా గొప్పది. ఇంకా వాడు పోయిన బాధలో ఇంకా ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇంకా మందే ప్రపంచం. ఎవరికి ఫోన్ చేసినా
ఇంట్లో బియ్యం లేవురా అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు కదని, అరే మామ వైన్ షాప్ కాడ ఉన్న క్వార్టర్ డబ్బులు కొట్టరా అంటే ఇతను స్పాట్లో కొట్టేవాళ్ళు. మరి అదేందో మరి అది నాకు అర్థం కాదు. అట్లా ఉన్న తరుణం మా భార్య బాగా భయపడింది. ఆ, ఈ- ఈయనకు బాగా నిశ ఎక్కువైపోతుంది. నేను ఇంక నా పిల్లలనన్నా నేనన్నా కానీ ఇంటికి తీసుకెళ్ళి కొంచెం జాగ్రత్తగా ఉంటానని చెప్పేసి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మా అమ్మకు ఫోన్ చేసి ఇద్దరు వచ్చారు. మాట్లాడి మా మిస్సెస్ తీసుకెళ్ళడం జరిగింది 2023లో. ఇంకా ఇటు సంక్రాంతి సెలవులు, క్రిస్మస్ సెలవులు వచ్చినాయి. ఆ సెలవులకి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఆ ఇంటికి తీసుకెళ్ళటం ఇంకా తీసుకొని రాలా. మిరపకాయల కోతలు వచ్చినాయి. దాని తర్వాత వరి కోతలు వచ్చిన తర్వాత అక్కడే పని చేసుకుంటూ అక్కడే గవర్నమెంట్ స్కూలే కాబట్టి ఆ స్కూల్లో పంపిస్తూ ఉంది. నేను కొద్దిగా మారినప్పుడు తీసుకెళ్దాంలే, ఇంకేముంది ఇంక ఈ నెల పోతే ఇంక సెలవులు వస్తాయి, ఇంక ఈ నెల పోతే సెలవులు వస్తాయి అంటే నేను కూడా 15 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్ళి వచ్చి భార్య బిడ్డలని అమ్మని చూసుకొని వచ్చేవాడిని. ఇంకా ఇంటికి పోయినప్పుడల్లా వాడి జ్ఞాపకాలే. పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఆనంద్ గారి మిస్సెస్ పలకరించి వచ్చేవాడిని. భగవంతుడా, ఏందయ్యా రేపటి రోజు నాకు ఇలా జరిగితే ఈ పరిస్థితి అని ఒక క్వార్టర్ వేయటం, పాటలు పాడటం, కొండ మీదకి వెళ్ళి పాటలు పాడుతూ ఉండేవాడిని. పాటలు పాడే తరుణంలో ఒక భగవంతుడి రూపంలో 2024 జనవరి 14, 15 తారీఖున గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం జరిగింది. గెట్ టుగెదర్ ఏర్పాటు చేసిన తర్వాత ఇంటర్మీడియట్ సీనియర్స్ మేము గెట్ టుగెదర్ ఏర్పాటు చేసినప్పుడు అందులో ఆనంద్ సార్ అక్కడికి వచ్చాడు. ఏరా బాగున్నావా అన్న, బాగున్నాను అన్న అని చెప్పా. 2015లో, అది కాదు, 2024లో, 2008 విడిపోయిన మేము 2024లో ఫస్ట్ టైం ఆనంద్ సార్ని చుట్టాం. ఆనంద్ సార్ ఒంగోలులో అంతా బీఫార్మసీ, డిఫార్మసీ, ఎంఫార్మసీ అన్నీ చేసి ఏదో కిమ్స్ హాస్పిటల్ వర్క్ చేస్తుండు. నేననేది అటు మా పల్నాడు సైడ్ వెళ్ళిపోయి గుంటూరులో, అటు నరసరావుపేటలో నా ఎడ్యుకేషన్ పూర్తి అవ్వడం జరిగింది. ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఫోన్ నెంబర్ తీసుకున్న తర్వాత నేను కలవాలి అబ్బాయి, ఎక్కడ ఉంటున్నావు అని అడిగాడు. కావలిలో ఉంటున్నానన్నా అన్నాను. నువ్వు ఎక్కడ ఉంటే ఉలవపాల్లో సొంతగా క్లినిక్ పెట్టాను, ఒక 6 మంత్స్ అవుతుంది అని అన్నాడు. ఆల్రెడీ కిమ్స్ హాస్పిటల్లో చేస్తున్నాను ఓటీ ఇన్ఛార్జిగా. దాని తర్వాత మళ్ళీ ఇన్కమ్ పరంగా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి సొంతగా మళ్ళీ ఆర్ఎంపీ ప్రాక్టీస్ పెట్టాను. ఒక 5-6 లక్షలు పెట్టి మెడిసిన్తో ఉలవపాడు అంబేద్కర్ బొమ్మ పక్కనే ఉంటుంది మన షాపు. ఎప్పుడైనా రా అని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత అప్పుడు కూడా నేను నా ఫ్రెండ్స్ని కలవడానికి నేను డ్రింక్ చేసే వెళ్ళాను. కరెక్ట్గా ఒక నెల, 2 నెలలు, 3 నెలల తర్వాత ఎప్పుడైతే తెలియదు ఫోన్ చేసి మేము కలిగిరి దగ్గర ఉన్నాం, నిన్ను కలవాలి, ఎప్పుడు కలవాలి అని అన్నాను. అప్పటికి నా బ్యాక్గ్రౌండ్ సెట్ చేశాడు. నేను మందుకి బాగా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టే పనిలో బాగా బిజీ అయిపోయినాను. నేను ఆనంద్ సార్కి దొరకలేదు. దొరకపోయేసరికి కరెక్ట్గా ఉదయం రాలేదు, మధ్యాహ్నం రాలేదు, సాయంత్రం రాలేదు. అర్ధరాత్రి 12 గంటలకి నేను పనిచేసే చోటకి నన్ను వెతుక్కుంటూ ద గ్రేట్ లీడర్, మన కొండేపి టీం ఫౌండర్ సురేష్ సార్, ఆనంద్ సార్, బ్రహ్మాజీ సార్, ఇలా ముగ్గురు రావడం జరిగింది. వీళ్ళు ముగ్గురు వచ్చి నా కోసం, నేను డ్యూటీ చేస్తుంటే నేను ఉదయం 9 నుంచి 1 గంట దాకా డ్యూటీ చేస్తాను. దాని తర్వాత మరలా నైట్ 9 నుంచి మళ్ళీ 1 గంట దాకా డ్యూటీ చేస్తాను. ఈ మధ్యలో ఉన్న టైం మొత్తం నాకు ఖాళీ అన్నమాట. ఆ సమయం నాకు చాలా బాగా ఉపయోగపడింది. అట్లా అర్ధరాత్రి వచ్చినప్పుడు నాకేం ఎక్కల, డైరెక్ట్ సెల్లింగ్ అనగానే అంతనే నేను 2015లో జార్ఖండ్ వెళ్ళా కదా, ఆ ఫైల్స్ తీసి కిందేసి, ఇదిగో నీకు తెలుసా, వాళ్ళు నాకు హోమ్ మీటింగ్ చేయడానికి వస్తే నేనే వాళ్ళకి హోమ్ మీటింగ్ ఇస్తున్నా అర్ధరాత్రి 1 గంటకి. వాళ్ళు చెప్పేది నాకేం అర్థం కాల. అయినా కానీ తెల్లవారుజాము నా కోసం నా రూమ్లోనే ఉండి మళ్ళీ తెల్లారి దాకా పనుకొని మళ్ళీ నాకు ప్లాన్ చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆనంద్ సార్ ఫోన్ చేశాడు. ఇంటికి పోయిన తర్వాత ఆనంద్ సార్ ఫోన్ చేసి, ఏంద్రా భయ్యా ఏం సంగతి అన్నాడు. ఏం లేదంగా, నేనేమో ఫోన్ చేస్తున్నాను, నేనేం లిఫ్ట్ చేయట్లేదు. సరే అని చెప్పేసి కావాలో ఒక మీటింగ్ ఉంది వెళ్ళారా అంట, శ్రీ మేధా కాలేజ్. సరే అక్కడికి వెళ్ళాను, ఏం ఎక్కలేదు. దాని తర్వాత 1 డే ట్రైనింగ్ ఉంది అని అన్నాడు. అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు నాకు ఈ మత్తు కన్నా అదేం ఎక్కటం పోయేసరికి అప్పుడు బూట్ క్యాంప్కి తీసుకెళ్ళడం జరిగింది. జూలై 6, 7
ఈ లోపల ఏంటంటే నెల రోజులు అయిపోతుంది. ఇంటికి డ్యూటీకి వెళ్ళే ముందు తాగుతున్నాను, డ్యూటీకి వెళ్తున్నాను, వర్క్ చేస్తున్నాను, మళ్ళీ ఆ, తా- మళ్ళీ తాగుతున్నాను, మళ్ళీ ఇంటికాడ తిని పండుకొని హోటల్కి వెళ్ళి తిని పండుకొని మళ్ళీ నైట్ వెళ్తున్నాను. అదే నా టైం టేబుల్ ఏం మార్పు లేదు, ఏం లేదు. ఇంటికి మాత్రం ఫోన్ చేస్తున్నాను, నెలకోసారి పోయి భార్య బిడ్డలు చూసుకొని వస్తున్నాను. ఇంకంతే. గట్టిగా 6, 7 తారీఖులు బూట్ క్యాంపు ఆ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో నా పేరు కూడా కోటప్ప కొండలోనే పెట్టడం జరిగింది. మా తాతగారి పేరు కోటయ్య అని. అక్కడికి వెళ్ళిన తర్వాత 6వ తారీఖు బూట్ క్యాంప్కి కొన్ని వేల మంది మనుషులను చూసి అసలు ఏంది ఇది, ఒక చదువు లేని వ్యక్తి, చదువుకున్న వ్యక్తి అందరూ కూడా ఒకే డ్రెస్ కోడ్లో సార్ 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 అన్నారు. ఇదేందో వినాలని చెప్పేసి అప్పుడు 6వ తారీఖు బూట్ క్యాంప్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అప్పుడే ఎవరన్నా పాటలు పాడే వాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చి పాటలు పాడమన్నారు. అప్పుడు మనకి జనాన్ని చూస్తే చాలా అంటే చాలా ఇష్టం. ఎంతమంది ఉంటే అంత ఊపు వస్తుంది నాకు. అప్పుడు కామెడీ, ట్రాజెడీ, యాక్షన్ అన్నీ కలగలిపి నాన్ స్టాప్గా మైక్ తీసుకొని ఒక 45 నిమిషాలు పాట పాడాను. అప్పుడే ఎంఎస్ఆర్ అసోసియేషన్కి పరిచయం అయినా నేను. దాని తర్వాత ఇది భార్యాభర్తలు కలిసి చేసుకునే ఫ్యామిలీ బిజినెస్ అని తెలియటంతో మా భార్యకి ఫోన్ చేశాను. మా ఇలా కోటప్పకొండ వచ్చాను, నువ్వు బస్సు ఎక్కి అర్జెంటుగా కరెక్ట్ 9 గంటలకల్లా ఎక్కడ ఉండాలన్నప్పుడు మా భార్య ఒకటి వచ్చింది. మా భార్య కూడా ఏం చదువుకోలేదు. మా భార్య ఎక్కడంటే మంచిర్యాల నుంచి వచ్చిన లక్ష్మీ మేడం గారి మాటలుంది. గోల్ లేకపోతే గోల్ మాల్ అవుతారు, నేనేం చదువుకోలేదు, కూరగాయలు అమ్ముకునేదాన్ని, నాకు నెలకు 40,000 అని చెప్పింది, మంచిర్యాల నుంచి వచ్చిన ఆమె. అదొక పాయింట్ బాగా కనెక్ట్ అయింది. దాని తర్వాత భూలక్ష్మి మేడం, నేను కూరగాయలు అమ్ముకునేవాడిని, నాకు చదువు లేదు, ఏమి లేదు, నాకు నెత్తి మీద గంప పెట్టుకొని అమ్ముకునేదాన్ని, తల బాగా నొప్పిగా ఉంది, ఇందులో ప్రొడక్ట్లు వాడుకొని పని చేసుకుంటూ పోతే నాకు నెలకు ఒక 40,000 వస్తున్నాయని చెప్పింది. దాని తర్వాత బేల్దారి మేస్త్రి అంజిబాబు సారు, నేను చదువుకున్న 3వ తరగతి, నాకు పెద్ద చదువు లేదు, 23 సంవత్సరాలు బేల్దారి పనిచేసి నా స్పైనల్ కార్డ్ అంతా అరిగిపోయింది అనగానే వాళ్ళ మాటలకు బాగా కనెక్ట్ అయ్యి ఆ 2 రోజుల సెషన్ అయిపోయింది. సెషన్ అయిపోయిన తర్వాత అయ్యా ఇది చాలా బాగుంది, చదువు లేని వాళ్ళు చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు చేస్తున్నారు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇప్పుడు ఎటు 4 నెలల నుంచి నేను అత్తగాడే ఉంటున్నా, అత్తకు కూడా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను వచ్చి వండి పెడతాను, కొంచెం తిరగగలుగుతుంది, ఇది బాగుంది. మరి ఇందులో నేను గెలవాలంటే మనకు బండి ఉండాలమ్మా, సంఘం ఉండాలి, బండి ఇచ్చినట్టే, నీకేం ఇబ్బంది లేదు, ఇంటికి పోతారా, డ్యూటీ సెలవు పెట్టు 2 రోజులు అని జూలై 8వ తారీఖున కేవలం వెస్టేజ్ కోసం తను దాచుకున్న పనికి పోయిన డబ్బులన్నీ ఒక 30,000 నా చేతిలో పెట్టి బండి తీసుకోవడం జరిగింది, కేవలం వెస్టేజ్ కోసం. అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు గ్రేట్ లీడర్ దినేష్ సార్ పరిచయం అవడం జరిగింది. దాని తర్వాత వేదవాణి మేడం గారు పరిచయం అవడం జరిగింది. దాని తర్వాత మన కొండేపి టీం నిలబడడానికి ఒక డైమండ్ని పరిచయం చేసిన కోటి వేలుపులకొండ శోభక్క లాంటి మనిషి మనకు అండగా ఉందని, అట్లా శ్రీదేవి వీళ్ళందరూ పరిచయం చేశాడు అనమాట. పరిచయం చేసి ఒకరోజు ఒంగోలు మీటింగ్ తీసుకెళ్ళాడు. ఒంగోలు మీటింగ్ తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు సైదుల్ సార్ ఇచ్చిన క్లారిటీ, డైరెక్ట్ సెల్లింగ్ గురించి సైదుల్ సార్ ఇచ్చిన క్లారిటీ అనేది నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఎలా చేయాలి, ఎవరితో చేయాలి, ఎక్కడ చేయాలి అన్నప్పుడు ఆనంద్ సార్ నాకు చెప్పిన మాట ఏంటంటే, నేను ఎక్కడ హోమ్ మీటింగ్కి వెళ్తే అక్కడ రమ్మండు, డ్యూటీ చేసుకునేవాడిని. ఈ లోపల మా మిస్సెస్ వచ్చింది. ఇక్కడ పిల్లలకి టీసీ ఉంది. పిండిబడిలో అమ్మాయి స్కూల్లో ఉంటే టీసీలన్నీ తీసుకొని మా ఊరు వెళ్ళి నాకు సంవత్సరం టైం ఇచ్చింది. ఈ సంవత్సరంలో ఏం చేస్తానో అది లేదు, ఉద్యోగం మానేస్తావో మానేవో, మనం ఆర్థికంగా ఎదగాల, దాంట్లో నేనేం చేయాలి, పిల్లలకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు, డబ్బులు ఏమైనా సరిపోకపోతే నేను పంపిస్తాను అన్న. అట్లా కరెక్ట్గా జూలై నెలలో స్టార్ట్ అయిన నేను 6 నెలల పాటు అప్లైన్తో ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ 12 గంటలకు డ్యూటీ చేసేవాడిని, వెంటనే ఉలవపాడుకి బస్సు ఎక్కేవాడిని, అన్నసారి ఇంటికి పోయేవాడిని, అక్కడ అన్నం తినేవాళ్ళం. అన్నం తినేసి కందుకూరు, కావలి, సింగరాయకొండ, పాకల, ఒంగోలు, కనిగిరి, పొదిలి ఈ చుట్టుపక్కల అన్ని తిరిగి మళ్ళీ సాయంత్రం 9 గంటలకు నన్ను లోపల డ్రాప్ చేసేవాడు, మళ్ళీ బస్సు ఎక్కి డ్యూటీకి వచ్చేవాడిని. ఓహో, ఇది మనుషులతో కదా బిజినెస్ అనిపించింది. అనిపించిన తర్వాత హోమ్ మీటింగ్ పెట్టించాను.
నా దగ్గర 15 హోమ్ మీటింగ్లు ఫెయిల్ అయినాయి. 15 హోమ్ మీటింగ్లు ఫెయిల్ అయితే ఆనంద్ సార్ వస్తుండో, హోమ్ మీటింగ్ ఇస్తుండో, వెళ్ళిపోతుండో. మళ్ళీ హోమ్ మీటింగ్ ఇస్తుండో, వస్తుండో, మళ్ళీ హోమ్ మీటింగ్ ఇస్తుండో, వెళ్ళిపోతుండో. 15 హోమ్ మీటింగ్లు ఫెయిల్ అయినాయి. అసలు హోమ్ మీటింగ్ ఎలా చెప్పాలి అనేది నాకు అసలు తెలియదు. వస్తుండోనే ఏంటంటే, ఏందన్నా 15 హోమ్ మీటింగ్లు ఫెయిల్ అయినాయి. దీని అమ్మ జీవితం ఏ రోజు కూడా నువ్వు ఏందిరా నువ్వు బాగుంది సార్ హోమ్ మీటింగ్ సార్ సూపర్ చెప్పారు సార్ ఎక్సలెంట్ చెప్పారు సార్ అంటున్నారు, కానీ ఐడి వేయట్లేదు, ప్రొడక్ట్లు తీయట్లేదు. తర్వాత బండెక్కి నేను రోడ్డు మీదకి వచ్చిన తర్వాత రోడ్డు మీద ఆగాను. ఏందన్నా పరిస్థితి ఏంది, 15 హోమ్ మీటింగ్లు ఫెయిల్ అయినాయి, ఏం చేద్దామంటే ముందు డ్రెస్ కోడ్ మార్చమంట. డ్రెస్ కోడ్ మార్చమన్నాక శాలరీ పడింది. వెంటనే 6 తెల్ల సొక్కాలు 6 నెలల ప్యాంట్లు తీసుకొని డ్రెస్ చేంజ్ చేశా. డ్రెస్ చేంజ్ చేసి నేను ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే మా ఇంటి ముందు ఉండే ఎప్పుడు నేను పెంచే కుక్క, నేను అన్నం పెట్టే కుక్క నన్ను చూసి మురిగింది. బావు బావు ఎవడురా నువ్వని. ఓహో, నేను ఇలా నీట్గా ఉంటే కుక్కకే నచ్చలేదు, అలాంటప్పుడు మనుషులకే నచ్చుద్ది అనగానే రోడ్డు మీద నుంచి వస్తా ఉంటే చాలా మంది వింతగా చూశారు. డైరీకి వెళ్ళగానే అదిరిందయ్య కోటి, తెల్ల సొక్క, నల్ల ప్యాంటు, కింద బ్లాక్ షూ, బాటా షూ. అబ్బో మేనేజర్లా ఉన్నవే, ఎండీలా ఉన్నవే, ఇన్ఛార్జిలా ఉన్నవే అనగానే వాళ్ళ మాటలు ఏం పట్టించుకోలేదు. డ్యూటీ చేసుకుంటా మళ్ళీ మీటింగ్ వింటా, మీటింగ్ విన్న తర్వాత ఫోన్లో మీటింగ్ వింటాం, ఏదన్నా ఓ మీటింగ్లు కన్నా ఇన్వైట్ చేస్తే వెళ్తాం. అట్లా మళ్ళీ రెండో బూట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం మైండ్ సెట్ మారింది. మైండ్ సెట్ మారిన తర్వాత ఇంకా ఎవరితో చెప్పాలి, ఎలా చెప్పాలని తరుణంలో ద గ్రేట్ లీడర్ ఒక లైన్లో హరి నాగలక్ష్మి సార్ లోపల నుంచి యాడ్ అవటం జరిగింది. యాడ్ అయిన తర్వాత నేను బ్రాంజ్ డైరెక్టర్ కాకుండా డైరెక్ట్గా సిల్వర్ డైరెక్టర్ తర్వాత 14,470 రూపాయలు వచ్చినాయి. ఒంగోలు సిపిఐ భవన్లో గురువు గారి సమక్షంలో, పిఎస్ఆర్ గురువు గారి సమక్షంలో సన్మాన కార్యక్రమం జరిగింది. అప్పుడు చూసింది మా మిస్సెస్ నన్ను వైట్ అండ్ బ్లాక్ వేసుకుని టై కట్టుకొని నీట్గా ఉండేసరికి ఇంకా సురేష్ సార్కి ఆనంద్ సార్కి దండం పెట్టి నాకు డబ్బులు ఏం వద్దు, మా ఆయన ఇట్ట కనబడితే చాలు, అవసరమైతే నేను ఇంటికాడ మిరగాయలకు మెట్టకాయలు పోయినా కానీ నేను డబ్బులు పంపిస్తానయ్యా, ఉద్యోగం చెయ్యకపో నీ ఇష్టం, నువ్వు ఇట్లా ఉంటే నాకు అదే చాలు అని అనిపించిన తర్వాత టీం మళ్ళీ బూట్ క్యాంప్లో జరిగింది ఏంటంటే, నాకు ఇబ్రహీంపట్నం బస్సులో పరిచయమైన టీం ఇదంతా నన్ను రేపల్లి శ్రీను సార్, ఓహో బస్సులో వాళ్ళకి చెప్పొచ్చా అని అనిపించేసరికి ఏమంటే హరి సార్ బ్రాంజ్ డైరెక్టర్ అయిండు. నేను నేను ఇందులో మళ్ళీ గెలవాలంటే నా చెక్ ఏమన్నా 900 పడిపోయింది. ఏందన్నా 900 అంటే సైడ్ పాయింట్లు చేయాలి అని అన్నాడు. సైడ్ పాయింట్లు చేయాలని తర్వాత ఎలా అంటే నువ్వు రెండో లైన్ వేసుకోవాలి అని. రెండో లైన్ వేసుకోవాలంటే మనదేమో ఈ ఊరు కాదు, మన ఎక్కడో ఈయనకొండ దగ్గర, మనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఏమంటే బూట్ క్యాంప్కి పోయిన తర్వాత నాకు బస్సులో పరిచయం వ్యక్తి ద్వారా మంచి టీం వచ్చిందండు. అప్పుడు నేనేం చేయాలంటే నేను కూడా ట్రైన్లో ట్రైన్లో వెళ్తూ పరిచయమైన వాళ్ళకి, బస్సులో పరిచయమైన వాళ్ళకి అట్లాగా కొత్త నెట్వర్క్ని చూసుకోవాలని చెప్పాడు. ఆ తర్వాత నా జ్ఞానం మొత్తం ఉపయోగించి నాకు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కావల్లో ట్రైన్ ఎక్కి విజయవాడ దాకా వెళ్ళి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి మళ్ళీ చెప్పి అక్కడ నుంచి మళ్ళీ 6 గంటలకు ఇంటర్సిటీ నుంచి మళ్ళీ 9 గంటలకు వచ్చి అక్కడ తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్పి మళ్ళీ అన్ని డ్యూటీకి అటెండ్ అయ్యేవాడిని. డ్యూటీకి అటెండ్ అయిన తర్వాత మళ్ళీ ఇంక ఇదే పని, ఉదయాన్నే 4:30కి లేచేవాడిని, జూమ్కి ఫాలోఅప్ చేసుకునేవాడిని. దాని తర్వాత మళ్ళీ నేను అందరికి గుడ్ మార్నింగ్ చెప్పేవాడిని, మళ్ళీ 7 నుంచి 7:30 దాకా ఫీడ్బ్యాక్ తీసుకునేవాడిని, మళ్ళీ డ్యూటీకి వెళ్ళేవాడిని. అట్లా టీం వచ్చేది కాదు. అప్లైన్తో ఎక్కువ 6 నెలలు జర్నీ చేశా. ఎవరితో ఎలా ఓ మీటింగ్ ఇస్తుండో, చదువుకున్న వాళ్ళకి ఎలా ఇస్తుండో, చదువు లేని వాళ్ళకి ఎలా ఇస్తుండో, ఒక పనికి పోయే వాళ్ళకి ఎలా ఇస్తుండో, ఒక హై ప్రొఫైల్ వాళ్ళకి ఎలా ఓ మీటింగ్ ఇస్తుండో, అసలు డ్రెస్ కోడ్ అంటే ఎలా ఉండాలి, డిగ్నిఫైడ్గా ఉండాలి, మీటింగ్ జూమ్ మీటింగ్, ఫ్లోర్ మీటింగ్, సెమినారు, 1 డే ట్రైనింగ్, బూట్ క్యాంపు. దాని తర్వాత టీం అనేది రాకపోవడంతో మా ఇంటికి టీం ఎలాగైనా రావాలని చెప్పేసి మా ఇంటికి సోది చెప్పాము వస్తే సోది చెబుతానమ్మ సోది అనంది. అప్పటికే డ్యూటీకి రెడీ అయ్యి వెళ్తున్నాను. అమ్మమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా నేను సోది చెప్పించుకుంటానని చెప్పేసి మా ఇంటి వాండ్రమ్మ కప్పు చెప్పి ఆ సాబ్ వేసింది, కూర్చోబెట్టి కమ్మేసి ఇచ్చి ఒక అరగంట పర్మిషన్ అడిగి
ఆమె చేత ఓపికగా ఏం చెబుతుంది అంతా విని 2 కేజీలు బియ్యం 200 డబ్బులు ఇచ్చి ఒక మాట అన్న, అక్క నీ కొడుకు మరి స్నానం చేసినట్లేడు, నీ కొడుకు అంతా నా కొడుకున్నాడు, అదిగో ఒక సోప్ ఇస్తాను అక్కడ బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయమని చెప్పి స్నానం చేపించిన తర్వాత నా కొడుకు బట్టలు ఇచ్చాను. దాని తర్వాత అమ్మ నువ్వు కూడా స్నానం చేయమ్మా, మా భార్య చాలా చీరలు ఉన్నాయి, దాదాపు ఆ, ఒక 6-7 నెలలు అయింది మా భార్య కూడా ఊరికి వెళ్ళి అనగలి మా ఇంటి ఓనర్ అమ్మ తీసుకెళ్ళి స్నానం చేపించి అక్కడ నీమ్ సోపు గ్యానో పేస్ట్ ఇచ్చా, అమ్మ ఎటు నువ్వు వాడుకున్నగా తీసుకెళ్ళమని చెప్పిన పోత 2 కేజీలు బియ్యం 200 డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళ ఆయన నెంబర్ ఇచ్చింది. వాళ్ళ ఆయన నెంబర్ ఇచ్చిన తర్వాత నరసరాపేట పోయి ఫోన్ చేసింది. సారు మా సోదరు చెప్పారు కుటుంబాలు మొత్తం ఒక 50 ఉన్నాయి, మరి సబ్బు బాగుంది పేస్ట్ బాగుంది ఎక్కడ దొరుకుతాయి సారు అని అడిగింది. ఆధార్ కార్డు ఉందా అమ్మా అని అడిగా. ఆధారం లేదని నాకు ఆధార్ కార్డు ఎలా ఉంది సారు అంది. అనగానే నా ఐడి మీద ప్రతి నెల ఒక 40 సోపులు 30 పేస్టులు తీసుకొని వాడటం జరుగుతుంది. వాళ్ళ ద్వారా నాకు నరసరాపేటలో కొంత చిన్న చిన్న టీం వస్తుంది ఇప్పుడే. దాని తర్వాత అది అలా పోతే రోజు డ్యూటీకి పోతుంటే కొజ్జా వాళ్ళు చప్పట్లు కొట్టి 10 రూపాయలు వసూలు చేసేవాళ్ళు. ట్రాన్స్జెండర్స్ ఫోన్ మామూలుగా ఆవిడ రోజు 10 రూపాయలు ఇచ్చుకుంటూ పోతే నెలకు 300 అవుతున్నాయి. వీళ్ళకి బ్యూటీ అంటే చాలా మక్కువ. అలాంటిది మన వెస్టేజ్లో ఫేస్ వాష్ కుక్కుమర్ జెల్ ఇచ్చా. అది వరకు బావా బావా అని చప్పట్లు కొట్టేవాళ్ళు ఒక వారం రోజుల తర్వాత బావ సార్ అంటాం మొదలు పెట్టారు. సార్ కొత్త ప్రోడక్ట్లు ఏమైనా ఉన్నాయని అని అడుగుతున్నారు. వాళ్ళ నుంచి కూడా నాకు బిజినెస్ వచ్చింది. దాని తర్వాత కావలి వెళ్తూ ఉంటే అక్కడ శ్మశానం ఉంది, అయ్యా నన్ను అక్కడ దాకా లిఫ్ట్ ఇమ్మని కాటిపాపడ ఎక్కిండు. ఆయన కాటిపాపడ సంగతి నాకు తెలియదు. ఇక్కడనే శ్మశానం, ఈ శ్మశానం కాటిపాప అన్నాడు. పళ్ళు ఎర్రగా ఉన్నాయి, పాన్ పరాకులు గుట్కాలని నవిలి ఏమన్నా నా బ్యాగ్లో గ్యానే పేస్ట్ ఇచ్చా. గ్యానే పేస్ట్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత పళ్ళు నొప్పులు తగ్గినాయా, పళ్ళు గేరపోయిందయా అని అంటంతో ఆయన ద్వారా కొంత బిజినెస్ వచ్చింది. దాని తర్వాత ఎండి చేపలు అమ్మే పేస్టు అద్దంకి బస్ స్టాండ్లో మల్లెపూలు అమ్మే అతని వ్యక్తికి నేను పక్కన ఎవరికో ఫోన్లో గ్యాస్ ట్రబుల్కి అలోవేరా ఆమ్లని చెబుతుంటే నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది సార్ ఏం చేయమంటే అప్పుడప్పుడే ప్లాన్ చెప్పి అప్పుడప్పుడే రమ్య రవికాంత్ సార్ టీఎల్సీపీ తీసుకుపోయి రైస్ బ్రాన్ ఆయిల్ అలోవేరా ఆమ్లా ఇస్తే అద్దంకిలో కూడా కొంచెం టీం పుట్టుకొస్తుంది. చూడండి ఎవరు, నేను వేషధారణ చూడలేదు, మనిషిని చూశాను. స్నానం చేస్తాడా, బట్టలు దుద్దుడా, పళ్ళు దుద్దుడా, ఇది మాత్రమే చూసా. ఇది మనకు తెలిసినోడా తెలియనోడా అని నేను ఎలాంటి తారతమ్య భేదం లేకుండా కనబడ్డ ప్రతి ఒక్కరికల్లా పిచ్చి పట్టినట్టు చెప్పా. దాని తర్వాత మళ్ళీ బూట్ క్యాంప్కి వెళ్ళా. బూట్ క్యాంప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ గురువు గారు అప్పుడు ఈ టీం వచ్చిన తర్వాత నాకు ఎల్ఓబి రావడం స్టార్ట్ అయింది. ఎల్ఓబి వచ్చిన తర్వాత 30,000 చెక్ వచ్చింది. అలాంటప్పుడు మళ్ళీ మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళాను. మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మైండ్ సెట్ ట్రైనింగ్ 2 రోజులు తీసుకున్నాను. 20 రకాల వంటకాలు ఉన్నాయి. ఉదయం పొంగల్ ఉంది, ఉప్మా పొంగల్ ఉంది, ఉప్మా ఉంది, దాని తర్వాత ఇడ్లీ, అన్ని రకరకాలు ఉంటే ఆనందాన్ని ఒకటే చెప్పాడు, నువ్వు నేర్చుకోవాలి అంటే నీ కడుపు ఖాళీగా ఉండాలని చెప్పాడు. లైట్గా తీసుకునేవాడిని. మధ్యాహ్నం కూడా చేప, మటను, చికెన్ అన్నీ ఉంటే మళ్ళీ మధ్యాహ్నం కూడా సింపుల్గా కీర దోసకాయ, మళ్ళీ ముక్కలు కీర దోసకాయ, ఉల్లిగడ్డలు, టమాటా ముక్కలు అవన్నీ తిని కడుపు ఖాళీగా ఉంచుకునేవాడిని. సాయంత్రం పూట బిర్రుగు తినేవాళ్ళం, సెషన్ అయిపోయింది కాబట్టి. దాని తర్వాత వచ్చిన తర్వాత ఇంటికాడ నుంచి సమస్యలు, అమ్మకు బాగలేదని, డ్యూటీలో నుంచి నువ్వు ఎందుకు బయటికి వెళ్తున్నావు అని, ఒక డ్యూటీ చేస్తే ఇంకో డ్యూటీ చేయకూడదని ప్రతిరోజు రిజెక్షన్స్, బాధలు, కన్నీళ్లు, కష్టాలు. ఇంటి ముందు పెదనాన్న చనిపోయాడు. ఇంటి ముందు పెదనాన్న చనిపోతే నేను వెళ్ళలా, మీటింగ్లో ఉన్నా. ఇంటి వెనకాల బాబాయ్ చనిపోయాడు, వెళ్ళలా, మీటింగ్లో ఉన్నా. ఏంటంటే మనం చేసే పనిని మనం ఫస్ట్ ప్లేస్లో ఉంచుతున్నాం, వెస్టేజ్ని ఏమో లాస్ట్లో ఉంచుతున్నాం. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే మా భార్య వాళ్ళ నాన్న, నాకు పిల్లనిచ్చిన మామ చనిపోయినా కానీ ఆఖరికి నాకు చూపు కూడా అందల. నేను వెళ్ళేసరికి బూట్ చేసి వచ్చేస్తున్నారు. ఏందయ్యా ఈ పని, నీకు మాకన్నా వెస్టేజ్ ఎక్కువైనట్టుంది కానీ అన్ను. పోతే పోయిన మా సమయం కుదరలేదు, మీటింగ్ చూసుకొని వచ్చేసరికి దగ్గర అనుకుంటున్నా అయింది, దినం గ్రాండ్గా చేద్దామని చెప్పేసి కర్మకి మా వంతు పాత్రగా గ్రాండ్గా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి సార్. అలా టీం వచ్చింది నాకు. అట్లా ఫస్ట్ లైన్లో
ద గ్రేట్ లీడర్స్ హరి నాగలక్ష్మి మేడం ద్వారా మంచి టీం వచ్చింది. దుర్గా మేడం, గవర్నమెంట్ టీచర్ శివ సారు, మూర్తి సారు, నాగలక్ష్మి మేడం, మంగళగిరి ఆంజనేయులు సారు, ఆ లైన్ 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 గ్రేట్ లీడర్స్ వచ్చారు. ఇప్పుడు ఆ లైన్ నుంచి నాకు 30 నుంచి 40 వేల పీవీ మధ్యలో వస్తుంది. దాని తర్వాత మళ్ళీ రెండో లైన్లో ద గ్రేట్ లీడర్ శివరాం ప్రసాద్ గురువు గారు మాకు డైలీ పాలు పంపించేవాడు. అగ్రి అంటే బాగా ఇష్టం సార్కి. ఒకసారి వెళ్ళి నేను అన్న సార్ హోమ్ మీటింగ్ నేను చేసిన ఒక చిన్న హెల్ప్కి, ఒక చిన్న సంతకానికి గురువుగారు ఐడి వేసి అగ్రి ప్రోడక్ట్ తీయడం జరిగింది. గురువుగారు ఉదయాన్నే ఫాలోఅప్ చేస్తే ఇట్లా కావల్లో మంచి టీం రావడం జరిగింది. ఎమ్మవరం నుంచి గోపి సారు, ఇట్లా పదలకూరు నుంచి వినయ్ తేజ సారు, ఇట్లా మంచి మంచి టీం వచ్చింది శివరాం ప్రసాద్ గురువు గారి ద్వారా. దాని తర్వాత మళ్ళీ సిల్వర్ అయిపోయిన తర్వాత 3 లైన్ వేసుకోవాలన్నప్పుడు కందుకూరు నుంచి మాచివరం నుంచి మాధవ్ సారు మాకు డైలీ పాలు తోలేవాడు. అన్నకు ప్లాన్ చెబితే ఆ ప్లాన్ చెప్పి ఈయన ఆనంద్ సార్ నేను ప్లాన్ చెబితే అట్లా కందుకూరు నుంచి గ్రేట్ లీడర్స్ శ్రీహరి సార్ ద్వారా రమేష్ సార్ ద్వారా విజయలక్ష్మి మేడం ద్వారా హిమావతి మేడం, వినయ్ బాబు సారు, పద్మావతి మేడం, రామయ్య సారు, కమల్ హాసన్ సారు, ఇట్లా గ్రేట్ పీపుల్స్ అందరూ కూడా 3వ లైన్లో రావడం జరిగింది. ఈ 3 లైన్లోనే నేను వర్క్ చేస్తూ ఉన్నాను ఇప్పటికి కూడా. ఈ 3 లైన్లు డెప్త్ తీసుకుంటూ 3 లైన్లోనే ఎక్కడ హోమ్ మీటింగ్ అవసరం, ఎక్కడ లీడర్స్ వాయిస్ అవసరం అని చెప్పేసి 3 లైన్లు వర్క్ చేస్తే నా ఇన్కమ్ ఇప్పుడు 90,000. సమస్య అని ఎవరు చెప్పొచ్చు సార్ మీరు. సమస్య అనేది మాత్రం ఎవరికి చెప్పొద్దు మీరు. ఎందుకంటే సమస్య అనేది ఒక చిన్నది, మనిషి అన్న తర్వాత సమస్య వస్తూ ఉంటది. అలా టీంను పెంచుకుంటూ పోతే నన్ను మార్చుకుంటూ ఇందులో మీటింగ్స్ ఎక్కువ వెళ్ళేవాడిని. పిల్లగాన్ని స్కూల్కి ఎలాగైతే పంపిస్తామో ఇందులో మీటింగ్ చాలా ముఖ్యం. జూమ్ మీటింగ్ నీ ఇంట్లోకి నాలెడ్జీ వస్తుంది. నువ్వు కొనుక్కొని దుప్పటి ముసుకేసుకొని జూమ్ ఆన్ చేస్తున్నావా, లేకపోతే బయటికి వెళ్ళేసి తిరుగుతా జూమ్ మీటింగ్ వింటున్నావా, నిన్ను నువ్వు చెక్ చేసుకో. నెంబర్ 1 సమస్య ఎవరు చెప్పొద్దు. భార్య తిట్టింది అనుకో, తిట్టిని బాత్రూంలో కూర్చొని ప్రశాంతంగా ఏడిసి ఫీల్డ్లో బయటికి వెళ్ళిపో. భార్య తిట్టిందని చెప్పేసి ఫీల్డ్లోకి వెళ్ళి నీ లైఫ్ లైన్ మీద కోపం చూపిస్తుంటివి, టీం ఎలా వస్తుంది సార్? నా అప్పులైన ఇప్పటికి కూడా నా అప్పులైన యొక్క గీచిన గీతలోనే నేను నడుచుకుంటూ వెళ్తున్నా. నాకు అవకాశం ఇచ్చిన దేవుడు. నేను ప్రతిరోజు పాలాభిషేకం చేసినా కానీ తప్పు లేదు. 14,800 జీతం, 15,000 వేసుకోండి, 90,000, 6 రెట్లు ఎక్కువ వస్తుంది. అప్పులైన గుడ్డిగా నమ్మండి. అప్పులైన నా సక్సెస్ని నా కళ్ళతో నేను చూడలేదు, అప్పులైన కళ్ళతో చూశాను నేను. అరే లైఫ్ లైన్ మీద నెగిటివ్, క్రాస్ లైన్ మీద నెగిటివ్, అప్ లైన్ మీద నిందించడం, ఇట్లాగైతే కష్టం. మన ఫస్ట్ టైం నువ్వు చేసే పని ముందు పెడుతుంటివి, వెస్టేజ్ని ల్యాట్లో పెడుతుంటివి. ఇంక నీకు యాడ్ నుంచి రావాలి చెక్కులు. జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి, ఫ్లోర్ మీటింగ్ అటెండ్ అవ్వాలి, విడబ్ల్యూఎస్ అటెండ్ అయ్యాం, విఎల్సి ట్రైనింగ్ అటెండ్ అయ్యాం, మైసూర్కి 3 సార్లు వెళ్ళాను, విఐపి ట్రైనింగ్, సిఎన్టీ ట్రైనింగ్. ఎక్కడ మీటింగ్ ఉందో అక్కడ గద్దాలు వాడేవని, ఏదో నేర్చుకోవాలని. మీటింగ్స్. సమస్య ఏ రోజు కూడా నా అప్లైన్కి చెప్పలా. ఎందుకంటే నా సమస్య అనేది నా అప్లైన్కి చెబితే మళ్ళీ నా లైఫ్ లైన్స్ కూడా నాకు సేమ్ సమస్య చెబుతారు. నువ్వు అప్లైన్కి నువ్వు ఏదైనా చిన్నది ఇస్తే నీకు నుంచి క్లారిటీ వచ్చింది. అప్లైన్ చదువుకోలేదు, అప్లైన్ నాకైనా పెద్ద. సార్ మాట్లాడొచ్చా సార్? వాయిస్ క్లియరా సార్? అన్మ్యూట్ చేసుకొని ఎవరైనా చెప్పండి సార్. క్లియర్ సార్. చెప్పండి సార్, కంటిన్యూ సార్. ఓకే. అట్లాగే నేను ఏ రోజు కూడా సమస్య చెప్పలేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, 10 మందికి వేస్టేజ్ని పరిచయం చేస్తే నేను ఆర్థికంగా ఎదుగుతాను. సమస్యని ఎప్పుడు కూడా చెప్పొద్దు. లైఫ్ లైన్ నిందించొద్దు, అప్ లైన్ మీద చాడీలు చెప్పొద్దు, క్రాస్ లైన్తో ఎక్కువ మాట్లాడద్దు. హాయ్ బాయ్ అనే మాత్రమే ఉండాలి. క్రాస్ లైన్తో మాట్లాడటం వల్ల ఆయన నాకు అప్ లైన్ సర్వీస్ ఇవ్వలేదంటే ఈయన నాకు సర్వీస్ ఇవ్వలేదంటాడు. ఇది నీది, ఈ బిజినెస్ జస్ట్ అప్ లైన్ పరిచయం చేస్తుంది అంతే. అప్ లైన్తో తిరిగి ఎవరైతే సక్సెస్ఫుల్ అప్ లైన్ ఉండో ఆయనతో పాటు తిరిగి నువ్వు నేర్చుకోవాలా. నువ్వు ఆర్థికంగా ఎదగాలన్నా, నువ్వు మంచి కార్లు తిరగాలన్నా, పిల్లలు బాగా చదివించుకోవాలన్నా,
ఫారెన్ టూర్కి వెళ్ళాలన్నా, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్నా ఇక్కడ అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడు నువ్వేం చేయాలా? గెలిచిన లీడర్తో జర్నీ చేయాలా. నాకు అప్లైన్ హోమ్ మీటింగ్ ఇట్లేదు, నాకు అప్లైన్ ఫోన్ చేయట్లేదు, అప్లైన్ నాకు ఫీడ్బ్యాక్ ఇట్లేదు, అప్లైన్ నాకు మైక్ ఇట్లేదు. ఇవన్నీ చిన్న 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 కారణాలు. మన పల్లెటూరు నుంచి వచ్చిన జీవితాలు అన్నీ కూడా 100కి 70% ఈ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే మనం ఈ వెస్టేజ్లో జాయిన్ అయ్యేది. అక్కడ ఏంటంటే తల్లిదండ్రులు చదువు కష్టపడి జాబ్ చేయి, అది చదివిన జాబ్ వచ్చింది 15,000, జీవితం ఏమైనా మారిందా? నా ఇంటికే సరిగ్గా సరిపోవట్లేదు, పిల్లల భార్య బిడ్డలు బతికేయడానికి ఏం సరిపోద్ది? ఇప్పుడు నా ఒక్కరి జీవితమైనా అలా వేరే వాళ్ళ జీవితం కూడా ఉందా? అట్లాగా చేసుకుంటున్న తరుణంలో నాకు 14,000, 15,000, 17,000, 30,000, 31, 35, 37, దాని తర్వాత 50, 54, 58 అలా వచ్చేసరికి మళ్ళీ ఒక చిన్న సంఘటన. డిసెంబర్లో 21వ తారీఖున 13, 14 బూట్ క్యాంప్ అయిపోయింది. ఇంటికి వెళ్ళాను, అమ్మకి హెల్త్ బాగాలేదు, చూపించాను. దాని తర్వాత మళ్ళీ క్రిస్మస్ పండగకి షాపింగ్ అని చేస్తే అమ్మకి మంచి చీర కూడా తీసుకొచ్చాను, అమ్మకు కూడా చూపించాను. ఇది నువ్వు సెమీ క్రిస్మస్ కట్టుకోవాలని. తెల్లారులేసరికల్లా మెట్లు మించి కింద పడిపోయి అమ్మ అకస్మాత్తుగా మరణించింది. అదొక షాకు. బాగా డిప్రెషన్ గురైపోయాను. సరిగ్గా తినలేదు, సరిగ్గా చేయలేదు. ఆ బాధతో ఇంకా ఒక వారం రోజులుంటే 8 సంవత్సరాల నుంచి కష్టపడి చేసిన సంగం డైరీ జాబు నాకు మెయిల్ పంపించింది, నీ సేవలు మాకు అవసరం లేదు, నీ ప్లేస్లో వేరే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నావు అని. అదే వెస్టేజ్ లేకపోతే నా పరిస్థితి ఏంది? ఆ నెల మొత్తం పొలిమేర దాటకుండా ఇంట్లో ఉంటే 50,000 కాస్త 84,000 వచ్చింది. దాని తర్వాత ఇంకా 1 మంత్ ఇంకా ఉన్నాను. 2వ నెల కూడా ఇంటికాడే ఉన్నాను, యాడికి వెళ్ళరా, ఒక్క ఫీల్డ్ కూడా చేయలే. మళ్ళీ వెంటనే 87,000 వచ్చింది. దాని తర్వాత బూట్ క్యాంపు, తర్వాత గురువు గారి మీటింగ్ ఉందని చెప్పేసి బండి వేసుకుని వస్తుంటే బండి గుంతలో స్కిడ్ అయి పడి పొట్ట దగ్గర పెయిన్ వచ్చింది. బాగా బలంగా తగిలింది నేలకి. తగలటంతో ఆ హెర్నియా అనే పేగు బయటకు వచ్చేసింది బొడ్లో కూడా. వెంటనే ఆనసరికి చూపిస్తే వెంటనే సర్జరీ చేయించుకోవాలన్నాడు. 1 నిమిషం కూడా లేటు కాకుండా నా దగ్గర అమౌంట్ ఉంది కాబట్టి కన్నతల్లి లాంటి వెస్టేజ్ చూడండి. సంఘం డైరీ 8 సంవత్సరాల నుంచి ప్రాణంగా పెట్టిన నాకు ఉద్యోగంలో తీసేశారు. ఎప్పుడైతే కన్నతల్లిని కోల్పోయిన నాకు ఈ కన్నతల్లి లాంటి వెస్టేజ్ దొరకటం ద్వారా, ఈ కన్నతల్లి లాంటి వెస్టేజ్లో మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేయడం ద్వారా నాకు ఇన్కమ్ రావడం జరిగింది, ప్యాసివ్ ఇన్కమ్. మళ్ళీ అంటే సర్జరీ చేసుకుంటే సింగరాయకొండలోనే సర్జరీ కూడా చేయించుకున్నాను. సింగరాయకొండలోనే మన గ్రేట్ లీడర్ సానస్ సార్, ప్రకాశ్ రవి సార్, తర్వాత మళ్ళీ ప్రసన్న సార్ ఆధ్వర్యంలో సర్జరీ చేయించుకున్నాను. అట్లా 3 నెలలు మళ్ళీ రెస్ట్. గమనించండి, ఇంక ఏడన్నా నువ్వు చేసే పనిలో ఒక వారం రోజులు పనికి బాగపోతేనే ఇల్లు కట్టడం కష్టం. ఒక నెల రోజులు కనుక మనకి ఉద్యోగంలో నుంచి చేయకపోతేనే మనకు అసలుకి ఒక ఏడొకటి అప్పు తీసుకొచ్చి తినే రోజులు. అప్పు తీసి పక్కన పెట్టి ఇప్పుడు ఇచ్చేవాళ్ళు లేరు. మనిషిని నమ్మే రోజులు పోయినాయి. అట్లా నన్ను నేను మార్చుకుంటూ, మీటింగ్లకు వెళ్తూ, చెక్ చేసుకుంటూ, అట్లా నేను ఒక ఒక శిల్పిలాగా మారిన తర్వాత ఒక చెవిటి గప్పలా పనిచేసుకున్నా. ఆ కష్టమే ఇప్పుడు నాకు 5 నెలల పాటు ఫ్యాషన్ ఇన్కమ్ వచ్చింది. నువ్వు గమనించండి ఎక్కడ చేయాలో. అందుకే వెస్టేజ్ ఫస్ట్ ప్లేస్లో ఉంచిన నేను. ఇప్పుడు ప్రజెంట్ కావల్లో ఉన్నా నేను. కావల్లో నుండి నాకు కూడా సమస్య ఉంది. గురుకుల పాఠశాల నుంచి ఫోన్ చేసి మీ పాపకు సీట్ వచ్చింది, మీ పాపని వచ్చి జాయిన్ చేయండి. పోయింది సరే అంటే వయసు సరిపోలేదు, ఇప్పుడు సరిపోయింది, మీరు అర్జెంటుగా గుంటూరు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ కాడ వెళ్ళి ఒక లెటర్ తెచ్చుకోండి. మా భార్య ఫోన్ మీద ఫోన్ చేస్తుంది. ఉన్నాయి సార్ సమస్యలు. నాకు మా పాప హాస్టల్లో ఉంటే ఎవరో బ్యాగే కొట్టేశారంట. బ్యాగులో బుక్స్ మళ్ళీ బట్టలు అవన్నీ ఉన్నాయి. ఏం చేయాలా? నాకు లేవు సమస్యలు. సమస్యలు ఎవరు చెప్పొద్దు, ప్యాసివ్ ఇన్కమ్లో ఉన్నావు. ఫస్ట్ వెస్టేజ్ నువ్వు ముందు పెడితే వెస్టేజ్ నిన్ను పై స్థాయికి లేపుతుంది. ఉద్యోగం తప్పు కదా సార్, ఉద్యోగంలో తిండి ఉంది, బట్ట ఉంది, అంతే, బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడుద్ది. కానీ వెస్టేజ్లో నీ జీవితం ఉంది, అదే నీ బలం, అదే నీ బలం అన్నమాట. ప్రతి ఒక్కరు ఎవరో కూడా సమస్య చెప్పొద్దు. సమస్య చెప్పేవాళ్ళు ఎవరో కూడా దీంట్లో సాధించలేరు, రాణించలేరు. మంగళవారం మంచిది కాదు దానికి ఒక్కరు కన్విన్స్ చేయలేరు. శ్రావణ శుక్రవారం రోజు స్నానం చేస్తే స్వర్గానికి వెళ్తాను, కోవతి నాకు చెప్పలేము. ప్రపంచంలో ఏ జంతువు కూడా పిగ్మె స్టోరీస్ నమ్మవు, కానీ బూడిద రాస్తే దెయ్యం రాదంటే మనం నమ్ముతాం. ఈ రాయి లోపల పెట్టుకో ప్రపంచాన్ని వెళ్తామంటే దాన్ని మనం నమ్ముతాం. ప్రతి ఒక్కరు గమనించండి, ఏదేదో ఏదేదో ఏదేదో
ఎవడెవడో ఏదో చెబుతుంటే వింటా ఉంటాం. మనిషి మైగ్రేన్ నాళ్ళు బాగానే ఉన్నాడు. 7,000 సంవత్సరం క్రితం వ్యవసాయం కనిపెట్టాడు. ఆ తర్వాత వేట మానేశాడు. ఇంటి చుట్టూ పంట, చేతిలో కంచం, పని తగ్గింది. అక్కడి నుంచి అన్ని దరిద్రాలు చుట్టుకున్నాయి. తర్వాత దేవుడు పుట్టాడు, మతం పుట్టింది, వీరు శిష్యులు తయారయ్యాయి. వాటి మధ్య పెరిగాము. క్వశ్చన్ చేసే ధైర్యం లేదు. నలుగురితో నారాయణ, గుంపుతో గోవింద. ఇంకంతే. నలుగురితో నారాయణ, గుంపుతో గోవింద. టీవీలో వస్తుంది సబ్బు పేస్ట్, అది పక్కింటి వాళ్ళు ఆడుతుంటే ఎదుటి వాళ్ళు ఆడుతుంటే మనం కూడా వాడటమే. మనకేది తెలిసినా తెలియకపోయినా నలుగురు ఆడుంటే చాలు. కరెక్ట్. నీకంటూ ఒక గుర్తింపు సార్. నలుగురితో నారాయణ టీవీ, గుంపుతో గోవింద టీవీ. ఇప్పటికీ మైగ్రేషన్ లో ఉన్న అన్ని జంతువులు నిజంలో బ్రతుకుతున్నాయి. మైగ్రేషన్ ఆగిపోయిన మనం అద్భుతంలో బ్రతుకుతున్నాం. ఫ్రీగా ప్లేట్లోకి అన్నం వచ్చిన రోజులు ఇలాగే ఉంటాం. వేటగాడు ఎప్పుడు alert గా ఉంటాడు. మీ వేట ఆపొద్దు. అసలు మీ ఊర్లో ఉండొద్దు. అసలు మీ ఊర్లో ఎందుకు ఉండాలి? ఏ కాడికి మీ ఊర్లో ఉంటే బావిలో ఉన్న కప్పలాగే మొరిగే కుక్క మొరుగుతూ ఉంటది, గొనిగనూరు గొనుగుతూ ఉంటది. మీ ఊర్లో ఉంటే ప్రపంచం విలువ నీకు తెలియదు సార్. మైసూర్ పోయిందా తెలియదు మైసూర్ ఇంత బాగుంటుందని. హైదరాబాద్ పోయిందా తెలియదు హైదరాబాద్ ఇంత ట్రైనింగ్ బాగుంటుందని. విజయవాడ పోయిందా తెలియదు విజయవాడలో ఇట్లాగా అవార్డు ఫంక్షన్ ఇలా బాగా చేస్తారని. నెల్లూరు పోయిందా తెలియదు నెల్లూరులో చేపల పులుసు ఫేమస్ అని. పొదలకూరు పోయిందా తెలియదు పొదలకూరు ఇంత బాగుంటుందని. ఎందుకు సార్ మీ ఊర్లో ఉంటాం? మీ ఊర్లో ఉంటే మీ ఊరే. చూసిన మొఖాలే, ఆ చూసిన గేదెలే, చూసిన గొర్రెలే. ఎదుగుదల ఉండదు. ఫ్రీగా ప్లేట్లోకి అన్నం వచ్చిన రోజులు నువ్వు ఇలాగే ఉంటావు. వేటగాడు ఎప్పుడు alert గా ఉంటాడు. మీ వేట ఆపొద్దు. అసలు మీ ఊర్లో అస్సలు అనొద్దు. మీ ఊర్లో ఉంటే నీకు వాల్యూ ఉండదు. దూరపు కొండలు నుడిపంటారు కదా. నువ్వు ఎప్పుడన్నా కానీ పక్కూరు నుంచి నువ్వు ఆఖరికి పాచి పని చేసి ఇంటికి పోయినా కానీ ఎప్పుడు వచ్చినవయ్యా, బాగున్నావయ్యా, భార్య బిడ్డలు బాగున్నారా, అమ్మ నాన్న బాగున్నారా, ఆ పలకరింపుకే నీ కడుపు నిండాలి. అలాంటప్పుడు ఊర్లో ఏముంది? బూడిద. ఊర్లో ఏమీ లేదు. ఆ చెట్ల కింద కూర్చొని ఆ పులి మేక ఆట ఆడుకుంటూ, ఆ చింతపిక్కల ఆట ఆడుకుంటూ, వాడిట్ట ఈడిట్ట అదిట్ట ఇదిట్ట. ఇంక ఏముంది? పొద్దుపోయా. మాట్లాడుకున్నా పొద్దుపోతున్నా, మాట్లాడలేకపోయినా పొద్దుపోతున్నా. కడుపు నిన్నాడు పక్కన అసలు కూర్చోవద్దు. వాడికి 1 ఎకరం 2 ఎకరాలు ఉంటే వాడు గింజలు పట్టించుకుంటాడు. వాడు వచ్చి తిని అరుగు మీద కూర్చుంటాడు. వాడితో నువ్వు బాత కానీ నువ్వుతూ వాడు పక్కన కూర్చుంటే వాడు సొల్లు చెబుతాడు. ఏం చెప్పడు? ఆ సొల్లు నువ్వు వినాలా, సొంగ గడుచుకుంటా. పైసలు వస్తే ఆ కిక్కు మామూలుగా ఉండదు. నాకు సంగం డైరీలో 14,000 వచ్చేటప్పుడు మా 90 మంది వేసినప్పుడు ఆ రోజంతా కిక్కు ఉండేది. ఇప్పుడు నాకు నెలకు 90,000 నా అకౌంట్లో పడుతున్నాయి. నా కూతురు అడిగింది ఇవ్వగలుగుతున్నాను వెంటనే. ఒకప్పుడు చీర కొనుక్కుంటానంటే అది రేటు చూడు 200 300 ఉండేది. ఇప్పుడు అది వచ్చే నెల కొనిపిస్తాలి. ఇప్పుడు నేను ఏం చేయలేదు. నా షాపింగ్ కాడికి పోతే అయ్యా నేను బట్టలు తెచ్చుకుంటే నాకు ఇవన్నీ చెప్పొద్దు. 10,000 కంటే 10,000 తీసుకో, లేదా నేను వస్తా గబగబా తీసుకో, బిల్లు ఎంత కడతా. అంతేగాని ఇది 500కి ఇస్తావా, ఇది 300కి ఇస్తావా, ఇది 200కి ఇస్తావా అని బేరాలు బొరలు వద్దు. కావాలంటే బట్టలకు డబ్బులు కావాలంటే ఒక 10,000 తీసుకో, ఒక 5,000 తీసుకో. అంతేగాని నన్ను ఇన్వాల్వ్ చేయ మాకు. ఈ వస్తువు ధర ఎంత అనే స్థాయి నుంచి బిల్ ఎంత అనే స్థాయికి రావాలి మనం. పైసలు ఆ కిక్కు మామూలు కూడా సార్. ఇది నాకు ఆ కిక్కు కన్నా ఈ కిక్కు భలే ఉంది. ఎప్పుడు నా అకౌంట్లో ఒక 20,000 అటు స్పేర్గా ఉంటున్నాయి. ఒక 20,000 30,000 అన్ని అవసరాలు, పిల్లల ఫీజులు కట్టుకొని, పిల్లల పుస్తకాలకి, ఇంట్లో అవసరాలకి, సిఎన్సీలకి, ఏదన్నా ఫ్రెండ్స్కి 2% అమౌంట్కి అన్ని కొట్టంగా కూడా నెల అయిపోయినవి 9 10 తారీఖుల్లో కూడా నా అకౌంట్లో 20,000 ఉంటున్నాయి. ఒకప్పుడు 2వ తారీఖు జీతం పడితే 5వ తారీఖు కల్లా 500 కూడా ఉండేవి కావు. మళ్ళీ 25 రోజులు ఎవరైనా అడిగేవాడిని. చేతులు గాలిలాగా ఆకులు పట్టుకుంటే ఏం లాభం రాదు. ఒక్క 2 సంవత్సరాలు నీది కాదనుకో, నీ భార్య అడిగి బద్ది, నీ పిల్లలు అడిగి పోతారు, నీ అమ్మ నాన్న అడిగి పోతారు, నీ అత్తమ్మ అడిగి పోతారు. అడిగి పోతారు చెప్పు. విదేశాలు పోయి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉండొచ్చినా కానీ వాళ్ళ బిడ్డలు వాళ్ళు గుర్తుపట్టట్లేదా? వాళ్ళ భార్యలు వాళ్ళు గుర్తుపట్టట్లేదా? యాడికి పోతారు సార్ పెళ్ళాం బిడ్డలు? యాడికి బారు. 2 సంవత్సరాలు నీది కాదనుకో, పక్కకు పో, ఏదైనా సాధించు. ఊర్లో ఉన్న వాళ్ళకి విలువ ఉండదు. ఊరు దాటిపోయి ఏదైనా పీక్ వస్తేనే విలువ ఉండేది, ఏదైనా సాధిస్తేనే విలువ ఉండేది. ఎందుకు ప్రతి ఒక్కరు హైదరాబాద్ పోతున్నారు, బెంగళూరు పోతున్నారు, చెన్నై అన్నారు, బెంగళూరు అన్నారు, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, జపాన్, డెన్మార్క్, కువైట్. ఎందుకు ఎన్ని పోయేది? ఎందుకు? దూరపు కొండలు నులుపు, దూరపు ఉన్న వరకు ప్రేమ కూడా పెరుగుద్ది. ఏ రోజు నేను ఇంటికాడంటే మా భార్య సక్రమంగా నాకు కూడి పెట్టిందే కాదు. అది అన్నం వండే పచ్చడి చేసే తిననేది. ఎప్పుడైతే నేను ఒక దూరంగా ఉండటం వల్ల ఎప్పుడు వస్తున్నావయ్యా, చికెన్ తెచ్చానా, మటన్ తెచ్చానా,
డబల్ ఆమ్లెట్ వేసానా, గుడ్డులో మళ్ళీ దాని మీద మళ్ళీ పకోడీ వేసానా, గుడ్డు పకోడీ చేశానా. దూరంగా ఉంటేనే ప్రేమ పెరిగింది సార్. ఎప్పుడు నువ్వు కళ్ళ ముందు ఉంటే ప్రేమ పెరగదు, నటిస్తాడంతే. దూరంగా ఉంటే ఈయన ఎప్పుడు వస్తాడో, ఈ వారం రాలేదు, సరిగ్గా తింటున్నాడో లేదు, సరిగ్గా ఉద్యోగానికి వెళ్తున్నాడో లేదు, సరిగ్గా హోమ్ మీటింగ్లు ఇస్తున్నాడో లేడు, సరిగ్గా మీటింగ్ అటెండ్ అయ్యాడు, ఏం డిస్టర్బ్ చేయొద్దు, ఆయన చేసినప్పుడే మాట్లాడదాం. ఫోన్ కోసం ఎదురు చూస్తారు. 2 సంవత్సరాలు నీది కాదనుకో, మామూలుగా ఉండదు మామా, నీకే చెబుతున్నా. 2 సంవత్సరాలు త్రికరణ శుద్ధిగా చెయ్యి. చీకటి అయితే చంద్రుడు రాదు, తెల్లారితే సూర్యుడు రాదు. ఒక రోజు ఒకరిది కానప్పుడు అన్ని రోజులు మన ఎలా అవుతాయి సార్? మనది కాని రోజు మౌనంగా ఉండాలి, మనదైన రోజు వినయంగా ఉండాలి. తెలుసుకోండి. మనది కాదు, మౌనంగా ఉండు. ఈరోజు మంద వచ్చింది, వినయంగా ఉండు. నీ అప్లైన్ కానీ నేను శబాష్ శబాష్ అంటాడు. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాన్ని బట్టి మనిషి ఖచ్చితంగా మారాలి. మారతాడు కూడా అంతే. ఇంకా పెద్ద పెద్ద మోటివేషన్ స్పీకర్స్ చెప్పిన మాటలు విన్నా కానీ నీకు జీవితం మారకపోవచ్చు. ఎంఎస్ఆర్ గురుగారు గెలవాలి 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 అన్నప్పుడు కూడా నీ జీవితం మారకపోవచ్చు. ఎదురింటోడు ₹1,00,00,000 బిల్డింగ్ కట్టించినా కానీ నీ జీవితం మారకపోవచ్చు. నీ కుటుంబంలో ఎదురైన సమస్య అనేది ఏదైతే ఉందో అదే నిన్ను మోటివేట్ చేస్తుంది. అందుకే ఖచ్చితంగా కదిలే కాలాన్ని బట్టి మారకపోయినా తగిలిన గాయాన్ని పెట్టుకొని మనిషి ఖచ్చితంగా మారతాడు. ఇది సత్యం. 100 సార్లు 100 చోట్ల అవమానపడు, డబ్బు సంపాదించి అవమానపడి చోట తలెత్తుకొని తిరుగు. మనిషికి మాటలతో కాదు, డబ్బుతో సమాధానం చెప్తే వింటాడు. డబ్బు సంపాదించినవా, నాకేం చెప్పేసి కాళ్ళు ఎగరేసినవా, నాకు 1,00,000 వచ్చినాయి అని లైఫ్ లైన్లు పట్టుకోకుండా అప్పులైన గౌరవించుకున్నావా, గర్వం తలకెక్కినట్టు. ఒక్కసారి శ్మశానం వైపు చూడు. నీకన్నా పండిపోయిన వాళ్ళు, కోట్లలో ఉన్న వాళ్ళు కూడా ఆ శ్మశానంలో ఉన్నారు. గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు. అక్కడ నీకన్నా గొప్పవారు మట్టిలో కలిసిపోయారు. జీవితంలో బూడిదలో కలిసిపోయినంత లోపు మనిషి అనేవాడు నవ్వాలి, ఏడవాలి, గెలవాలి, ఓడాలి, పడాలి, లేవాలి. మంచో చెడో కుదిరని జ్ఞాపకాలను పోగు చేసుకోవాలి. మన జ్ఞాపకాలే కథలో, కథలే మనం. వాళ్ళెవరి గురించో చెప్పేది సార్. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, 7 ఏటకు పోయారు, 7 చేపలు తెచ్చారు, అందులో ఒకటి అనలేదు. చేప ఎందుకు వెళ్ళదంటే గడ్డిపూస అడ్డం వచ్చింది. గడ్డిపూస ఎందుకు అడ్డం వచ్చిందంటే ఆవు మేయలేదు. ఆవు ఎందుకు మేయలేదంటే నాకు మేత లేదు. ఈ కథలు కాదు. అనగనగా ఒక కోటి ఆనంద్, ఆ కోటి ఆనంద్ ఫలానా సో 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 ఎవరో కథ ఎందుకు సార్, నీ కథే చెప్పుకోవాలా. ఆ కథలు చెప్పడానికి మైసూరు పోయినగా 24వ రాజు అంట ఆయన, మైసూరు మహారాజు. 24వ రాజు అంటే ఇంక చూడండి ఎన్ని జనరేషన్లో, 24వ జనరేషన్ మైసూరుని వెళ్తున్నారు. ఏ రోజైనా మన తాత పుట్ట మన ఇంట్లో ఉందా? మన ముత్తాత పుట్ట, మన పెదనాళ్ళ పుట్ట, చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఎవరు ఉన్నారు? ఎందుకంటే వాళ్ళు ఏమి చేయలేరు కాబట్టి, వాళ్ళు ఏమి సాధించలేదు కాబట్టి వాళ్ళ ఫోటోలు లేవు. నువ్వు ఏదైనా సాధించు చూడు, నీ ఫోటో ఉంటుంది గోడ మీద. మహానుభావుడు మా తాత, ఈ సామ్రాజ్యం అంతా, ఈ 100 ఎకరాలు మా తాతది, ఈ 30 ఎకరాలు మా తాతది, ఈ బిల్డింగ్ మా తాత కట్టించిపోయిండు, ఈ వెస్టేజ్ లో ఒక ఐడియా వేసిపోయి ఇప్పుడు కూడా ఆయన పెట్టిన భిక్షతో బతుకుతున్నాము అని కథ నీ గురించి చెప్పుకోవాలా. ఎవరో గురించి కథలు చెప్పటం కాదు, నీ కథ గురించి అందరూ మాట్లాడుకోవాలా. అది ప్రతిది కూడా ఎవరికి తెలియదు సార్. నాకు అంతా తెలుసు. హోమ్ మీటింగ్ పోయినప్పుడు వెస్టేజ్ నాకు మొత్తం తెలుసు. ఏం తెలియదు బొంద. సమాజం గురించి మొత్తం తెలుసు. ఆడ యాక్సిడెంట్ అది నాకు తెలుసు. సైన్స్ గురించి నాకు తెలుసు, సోషల్ గురించి నాకు తెలుసు, ఫిజిక్స్ గురించి నాకు తెలుసు, కెమిస్ట్రీ గురించి నాకు తెలుసు. మరి అంతా తెలిస్తే మరి నువ్వు ఆర్థికంగా ఎదిగింది ఏది? ఏదైనా హాస్పిటల్ ఎమర్జెన్సీ వస్తే ఒక 10 లక్షల రూపాయలు చెట్టు కింద కూర్చొని అంతా నాకు తెలిసింది. ఏం తెలిసింది? ప్రతి ఒక్కరికి కూడా ఏది కూడా పూర్తిగా తెలియదు. గురుగారే అంటుడు ప్రొడక్ట్ గురించి, పిఎస్ఆర్ గురుగారిని అడగండి. నాకు పీపీటీ ప్రజెంటేషన్ తెలియదు, నాకు సిఎన్టీలు తెలియదు, విఐపీలు తెలియదు, ఏదీ తెలియదు. మన వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, అన్నీ తెలియదు. ప్రతి మనిషికి ఏదో ఒకటి పట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఆనంద్ సార్ మెడికల్ ఫీల్డ్లో దిట్ట, సురేష్ సార్ ఒక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో దిట్ట, ఒక దినేష్ సార్ గ్రేట్ లీడర్. ఏదైనా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఒక పోస్టర్ రెడీ చేయడంలో కానీ, ఏదైనా టెక్నికల్ వర్క్లో దినేష్ సార్ దిట్ట. ఇట్లా ఎవరి రంగంలో వాళ్ళు దిట్ట. నేను సంఘం డైరీలో పెరుగునే పాలుగా మార్చే సామర్థ్యం నాలో ఉంది. ఇది నా సామర్థ్యం.
ప్రతి ఒక్కరి దగ్గర ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏది తెలియదు సార్. నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది నీ మూర్ఖత్వం. నేను నమ్మిందే ప్రతి ఒక్కరు నమ్మాలనుకుంటే అది నీ మూఢత్వం. ఎదుటివాడికి ఏమీ తెలియదు అనుకుంటే అది నీ అమాయకత్వం. ఇతరుల నమ్మకాలను గౌరవించుకుంటే అది నీ అమానుషత్వం. నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదనుకుంటే అది నీ పైత్యం. అందరి భావాలను అర్థం చేసుకునేదే మనిషి తత్వం. అందరి విశ్వాసాలకు విలువనివ్వడం మానవత్వం. ఇంకేం సార్ నీకు తెలిసేది? ఏది కూడా తెలియదు. వయసులో ఉన్నప్పుడు నువ్వు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. చిన్నప్పుడు నిద్రపోవడానికి కష్టపడ్డు, ఇప్పుడు బాధ్యతలు వచ్చాక నిద్రపోవడానికి కష్టపడుతున్నావు. చిన్నప్పుడు లేయా, టైం 6 అయిందయ్యా, స్కూల్కి టైం అయిందయ్యా, లే మై కాదు అంటే అసలేమో నిద్రమానేమా పనుకానేమా అంటావు. చిన్నప్పుడు నిద్రపోవడానికి కష్టపడ్డావు, ఇప్పుడు బాధ్యతలు వచ్చాక నిద్రపోవడానికి కష్టపడుతున్నావు. ఎంత లేపినా చిన్నప్పుడు లేవటానికే బద్ధకం. ఇప్పుడు కంటి మీద కొనుక్కొస్తే ఉదయాన్నే ఈఎంఐ గుర్తొచ్చింది. వారాలోడు వస్తుడు, అప్పులోడు వస్తుడు, పొదుపోడు వస్తుడు, ఇంట్రెస్ట్కి ఇచ్చినోడు వస్తుడు, ఎవరి నుంచి ఎటు వచ్చి తన్నుతుడో కూడా అర్థం కాదు. అట్లాంటి లైఫ్లో ఉన్నాం. మరి ఇది మరి జీవితం మంది. నేనేదో చేస్తున్నా, నేనేదో సాధిస్తున్నా, ఎవడికి లేవు బాధలు? నీకు ఒక్కడికైనా బాధలు? సమస్య నీకు లేదా, నాకు లేదా? బాధని ఎవడు చెప్పొద్దు అసలుకి. నువ్వు నీ బాధలు నీ అప్పలేదో చెబుతా, నీ కింద ఉండో నీకు చెబుతుడు. నీ అమ్మాయి వీడు ఫోన్ ఎత్తితే మళ్ళీ అది అంటాడు ఇది అంటాడు. అసలు అనుకోకూడదు. ఒక బాయ్ని ఫోన్ చేస్తే ఎన్నే ఫోన్ చెప్పి గ్రేట్ లీడర్ దినేష్ సార్, గ్రేట్ లీడర్ లక్ష్మీ మేడం, గ్రేట్ లీడర్ సంగీతరావు సార్, గ్రేట్ లీడర్ జానకిరావు సార్, ఇది స్పీడ్గా రెస్పాండ్ అవుతుడు. బాధ గురించి ఎవరు చెప్పదు సార్. ఎవరికి లేవు బాధలు? కొందరికి శారీరక బాధ, కొందరికి మానసిక బాధ, కొందరికి బంధాల బాధ, కొందరికి డబ్బు లేదనే బాధ, కొందరికి ఎలా బ్రతకాలో బాధ, కొందరికి ఎందుకు బ్రతుకుతున్నావో బాధ, పేదవాడికి పుట్టిన అన్నం దొరకక బాధ, ధనవంతుడికి తిన్న అన్నం దొరకక బాధ, ఒకరికి ఉన్నత స్థాయికి ఎదిగాలనే బాధ, మరొకరికి ఎదిగేవాడిని కిందకి లాగాలనే బాధ. ప్రతి మనిషి ఏదో బాధతో సతమతపోతున్నాడు. బాధలను తట్టుకొని నిలబడ్డ వాళ్ళే మనిషిగా బ్రతుకుతున్నారు. బాధలను కుంగిపోయే వాళ్ళు బ్రతకలేక సస్తున్నారు. కష్టాలను అధిగమించి చిరునవ్వుతో బతకాలి సార్. బాధ ఎవడు చెబుతున్నాడు? బాధ ఎగిసి పడిన అల, మిడిసి పడిన తల, ఇటారుగా పెరిగిన చెట్టు ఏ నాటికైనా ఎరగక తప్పదు. ఈ రోజుల్లో మనిషి డబ్బు లేకపోతే జీరో. ఒక మనిషితో మాట్లాడే పీరియడ్ పోయింది, మాట్లాడే రోజులు కూడా పోయినాయి. నాకు తెలిసి డబ్బు లేకపోతే నీకు విలువ లేదు. ఇప్పుడున్న రోజుల్లో ఎవరు కూడా నీతో మాట్లాడట్లా. మెయిన్గా చెప్పాలంటే మీ సక్సెస్తో, మీ స్టేటస్తో, మీ డబ్బుతోనే మాట్లాడుతున్నారు. ఈ డబ్బు అనేది లేకపోతే నువ్వు జీరో. నువ్వు ఎంత గుణవంతుడివైనా సరే, ఎంత చదువుకున్నవాడివైనా సరే, మీలో ఎంత ప్రతిభ ఉన్నా సరే, డబ్బు గనక లేకపోతే నువ్వు జీరో. ఇది గుర్తుపెట్టుకో. అవసరం వెళ్ళే ఆపదలో మాత్రమే రంగు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగు మారుస్తారు. జాగ్రత్త మిత్రమా. బాధ్యతగా ఉన్న వారికి బంధాలు ఎక్కువ, నీతిగా ఉన్న వారికి నిందలు ఎక్కువ. గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచే వాళ్ళని గుర్తుపెట్టుకో. అర్థం చేసుకోలేని తోడు ఉన్నంత కాలం సిరి సంపదలు ఎన్ని ఉన్నా వ్యర్థమే. అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, నీ జీవిత భాగస్వామి కావచ్చు. బాధ చెబుతుంది, బాధ ఎవరికి లేవు. సమస్య చెబుతుంది, సమస్యలు ఎవరికి లేవు. సమస్య లేని ఉద్యోగం లేదు, సమస్య లేని వ్యాపారం లేదు, సమస్య లేని వ్యవసాయం లేదు, సమస్య లేని సంసారం లేదు, సమస్య లేని మనిషే లేడు. సమస్య అన్నది సహజం. ఆ సహజం కానీ దాన్ని జయించడమే మన ధీరత్వం. ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలా. మీరు ఎదుగుతుంటే ఎవరు కూడా వచ్చుకోలేరు. ఆఖరికి నేను ఐడి తీసుకుని మా తమ్ముడికి ఐడి ఇస్తే అది ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ కొనుక్కోమంటే నేను కొంటే నీకు 50,000 వస్తున్నాయి అండు. మైండ్ పోయింది. ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పిండు, ఒరే నువ్వు సబ్బు తీసుకుంటే మా అన్నకు వస్తాయి, నువ్వు పేస్ట్ తీసుకుంటే మా అన్నకు వస్తాయి, నువ్వు వంట నూనె తీసుకుంటే మా అన్నకు వస్తాయి. పోర్చుకోలేరు సార్. కొందరు మీ విజయాన్ని తట్టుకోలేరు, ఇంకొందరు మీ కీర్తిని ఒప్పుకోలేరు, మరి కొందరు మీ మంచిని జీర్ణించుకోలేరు. వారందరికీ తెలియదు ఏంటంటే వాళ్ళు ఎప్పటికీ మీ స్థాయికి చేరుకోలేడు. ఎందుకు తెలుసా? కుక్క అనేది మొరుగుద్ది ముందు, దాన్ని అదిలిచుకొని ఇంటికి పోతాం. గొనిగేవాడు వెనకుంటాడు, వాడిని ముందు చల్లలేడు, అంటే నీ స్థాయికి చేరుకోలేడు. కడుపులో కల్మషం పెట్టుకొని కాశీకి వెళ్ళినా కానీ మనిషి బ్రతుకు మారదు. జీవితం ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తుంది. అవకాశం పేరే రేపు. ఈరోజు 4 హోమ్ మీటింగ్లు చేయాలనుకున్నా, చేయలేదు, ఒకటే చేసావు. రేపు ఉంది అవకాశం,
ఎస్, నిన్న 3 చేయలేదు, ఒకటే చేసాము, రేపు ఖచ్చితంగా 4 చేయాలి. ఎవరితో చేయాలి? లైఫ్ లైన్స్కి ఫోన్ చేయాలి. అవకాశం ఉందిగా రేపు. ఇవాళంటే అయిపోయింది. ఇవాళ నువ్వు చేయాలనుకుని చేయలేకపోయింది, ఇప్పుడు రేపు చేయి, అవకాశం ఉంది. ఇవాళ చేయలేదు, ఇందాక 6 అయింది, 6 అయింది, ఇప్పుడు మళ్ళీ 7 అవుతుంది. మళ్ళీ ఆ సమయం తిరిగి వస్తుందా? సమయం చాలా విలువైంది. జీవితం ప్రతి ఒక్కరికి మరొక అవకాశం ఇస్తుంది. అవకాశం పేరే రేపు. దాచుకున్న రూపాయి నిన్ను ధర్మాత్ముని చేస్తుంది. సాయం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముని చేస్తుంది. కూడబెట్టింది కాటి వరకు రావచ్చేమో, కానీ సాయం చేసింది మాత్రం నీ తరతరాలు 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 కాపాడుతుంది. దేనికైతే నువ్వు భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను మళ్ళీ 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 వెంటాడుతుంది. ఒక్కసారి ఎదురెళ్ళి చూడు, ఆ భయమే నీకు భయపడుతుంది. తన లోపల ముత్యాలు రత్నాలు ఉన్నాయని సముద్రానికి ఎవరిసారి చెప్పింది? సమయం వచ్చినప్పుడు అలల రూపంలో అవే ఒడ్డుకు చేరతాయి. అలాగని మనం నీతిమంతులమని గొప్పవారు అని ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సమయం సందర్భం బట్టి అయ్యే బయటపడతాయి. డార్లింగ్ సినిమాలో ఐస్ బాక్స్ని గబామని గుద్దుతుంటే, ఏ ప్రభా నీకు కూడా ఐస్ తీసుకొస్తాను, నువ్వు కూడా గుద్దమంటాడు. ఏమన్నా వాళ్ళ నాన్న వచ్చి లేదు లేదు, సమయం వచ్చినప్పుడు ఆ టాలెంట్ ఏదో బయటపడుతున్నట్టు. ఒక ఫైట్ సీన్లో హీరోయిన్ని రౌడీలు ఏడిపిస్తుంటే అసలు నుంచి రిక్షా మీద ఒక ఐస్ బాక్స్ తీసుకొని వస్తాడు. అప్పుడు గుద్దితే ఐస్ పగిలింది. సమయం వచ్చినప్పుడు ఎవరి టాలెంట్ ఏందనేది వాళ్ళకే ఉపయోగపడుద్ది. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో కూడా నువ్వు డిసైడ్ చేయలేవు. అది గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా నువ్వు సమస్య చెప్పొద్దు, కష్టం చెప్పొద్దు, కన్నీళ్ళు చెప్పొద్దు. ఎవడు చెబుతుంది నీ సమస్యలో? నీ భార్య నీ మోటివేషను, నీ పిల్లలే నీ మోటివేషను, నీ అమ్మ నాన్నే నీ మోటివేషన్. ఎవడు చేయాలి నీ మోటివేషను? ఆలయంలోకి వెళ్ళి మనం బయటకు వచ్చేటప్పుడు బూడిద విభూది అవుతుంది, నీరు తీర్థం అవుతుంది, బియ్యం అక్షింతలు అవుతాయి, కొబ్బరి ప్రసాదం అవుతుంది, పొంగల్ నైవేద్యం అవుతుంది. నిజమే కదా? పొయ్యిలో ఉన్న బూడిద, కట్టెలతో కాల్చిన బూడిద నిజంగా తల మీద నుట్టి మీద పెడితే అది విభూది అవుతుంది. నీరు ఏమన్నా ఒక శంఖంలో పోసి చేతిలో పోయినా అది తీర్థం అవుతుంది. బియ్యంలో పసుపు కలపంగానే అక్షింతలు అవుతున్నాయి. కొబ్బరి పగల కొట్టడం, కొబ్బరి చెప్ప పంతులకి, ఒక కొబ్బరి చెప్ప మనకి, మళ్ళీ దాంట్లో పువ్వు పెట్టి మరీ ఎత్తండు, అది మనకు ప్రసాదం అవుతుంది. పొంగలి నైవేద్యం అవుతుంది. అన్నముడికి దాంట్లో కొద్దిగా నీరు పోసి కొంచెం ఉడకబెట్టి దాంట్లో బెల్లం వేగలు పొంగల్ అవుతుంది, అది నైవేద్యం అవుతుంది. ఇన్ని మారిన మళ్ళీ మనం ఆలయంలోకి మారకుండా తిరిగి వస్తున్నాం. గమనించండి లీడర్స్, వెస్టేజ్ చాలా గొప్పది, అప్లైన్ చాలా గొప్పవాడు. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు. ఈ అవకాశాన్ని పట్టుకొని నీ కుటుంబ పరిస్థితులను మార్చుకుంటావా, లేకపోతే వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా అని చెప్పేసి నువ్వు మారకుండా నీ కుటుంబాన్ని రోడ్ల పాలు చేసుకుంటావు. వెస్టేజ్ చాలా గొప్పది సార్. ఈ వెస్టేజ్ యొక్క గొప్పతనం మనుషులకు తెలియక, మనుషులకు ఈ వెస్టేజ్కి తగ్గట్టు మారక, ముందు మెయిన్గా చెబుతున్నా, నిన్ను నువ్వు మార్చుకోలేకపోతే నీ కుటుంబమే మారింది సార్, నీ జీవితమే మారిద్ది, నీ కాందానియే మారిద్ది. నిన్ను నువ్వే మారినప్పుడు ఎప్పుడు మత్తులో ఉండే నేను మత్తును వదిలేనా లేదా? కొద్దిగా మారినట్టే కదా. అలా నీలో కూడా ఏదైనా లోపాలు ఉన్నాయేమో చెక్ చేసుకో. 10,000 మంది బూట్ క్యాంప్ జరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళలో కూడా తప్పులు ఉన్నాయని చెప్పిండు గురుగారు, ఇంక్లూడ్ నాతో సహా. తప్పులు సహజం, కానీ ఆ తప్పులను మనం సరి చేసుకోవాలా. ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఇదే. తప్పులు ప్రతి ఒక్క దాంట్లో తప్పులు ఉంటాయి. ఆ తప్పులు అనేది నువ్వు తెలుసుకున్న రోజు నువ్వు సక్సెస్ అవుతావు. ప్రతి ఒక్కరు కూడా ఇందులో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లాస్ట్గా మీరు ఏమైనా రాసుకోదలుచుకుంటే, గుర్తుపెట్టుకోదలుచుకుంటే ఒక 10 పాయింట్లు చెబుతా. ఆ 10 పాయింట్లు కనుక నీకు క్లియర్గా ఉంటే నువ్వు ఈ స్టేజ్లో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళిపోతావు. నెంబర్ 1, నీ లక్ష్యం స్పష్టంగా రాయి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నెంబర్ 2, ఎందుకు ఆ లక్ష్యం కావాలో నీకు తెలిసి ఉండాల. నెంబర్ 3, టీవీ సీరియల్స్ నువ్వు వాగే సొల్లు తగ్గించు. లక్ష్యం చూపించే ఫోటోలు కాగితాలు నీ దగ్గర గోడ మీద నీ డ్రీమ్ రాయి. నీకు లక్ష్యం కావాలి, నెలకి గోడ మీద రాయి. నీకు కారు కావాలా, గోడ మీద రాయి. ఒక మంచి ఇల్లు కావాలా, ఒక బొమ్మ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నువ్వు నెలకు VMCM 2030 కల్లా నెలకు
10 లక్షలు తీసుకోవాలా, గోడ మీద రాయి. లక్ష్యం చూపించే కాగితాలు దగ్గర ఉంచుకో, గోడ మీద నీ డ్రీమ్ గా రాసుకో. రోజు రోజుకి చిన్న చిన్న టార్గెట్లు పెట్టు. ఉద్యోగానికి పోయబోయే ముందు భార్య మీ భార్య వంట గింట అంతా చేస్తుంది, పిల్లల స్కూల్కి రెడీ చేస్తుంది. ఈ గ్యాప్లో వాకింగ్ పోయినట్టు పోయి ఒక మనిషిని కలువు. ఆఫీసుకు పో, 5 గంటలకి రా లేదా 6 గంటలకు రా. ఈ లోపల 6 గంటల నుంచి 8 గంటల లోపు ఇంకొక ఇద్దరిని కలువు. చిన్న చిన్న టార్గెట్లే, రోజు రోజుకి చిన్న చిన్న టార్గెట్లు. నువ్వు చేసే పని చేస్తూ నీ పని మీద ప్యాషన్ పెంచుకో. నీ పని మీద అంటే ప్రేమ ప్యాషన్ ఇష్టంగా చేయాలన్నమాట. ఇష్టంగా ప్యాషన్ పెంచుకో. నాకు ఆ పని అంటే భలే ఇష్టం, ఇష్టంగా చేస్తా. నాకు ఆ రంగం అంటే చాలా ఇష్టం, ఇష్టంగా చేస్తా. ప్యాషన్ పెంచుకో. మోటివేషన్ తగ్గితే ఇన్స్పిరేషన్ వీడియో చూడు. ఎవరైనా కానీ యూట్యూబ్లోకి వెళ్ళు. మోటివేషన్ తగ్గిందా, గురువుగారు ఒకటే చదువుతుడు. గురువుగారు మీటింగ్ ఎక్కడుంటే అక్కడికి పోతే మోటివేషన్ దొరుకుద్ది. గెలవాలి గెలవాలి, పేదరికం నుంచి బయటపడాలి, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం ముమ్మాటికి నీదే తప్పు, నువ్వు గెలవాలి గెలవాలి అంటూ మోటివేషన్ వీడియో చూడు. ఫలితాల కన్నా ప్రయాణం మీద ఆనందించు. నీ భార్య తెచ్చింది సార్, కుదిరితే మీ భార్య కొట్టింది, ఏం చేయగలవు? బండి ఉంది, బండిలో ఒక 500 రూపాయలు పెట్రోల్ కొట్టుకొని, ఇద్దరు వాదనాలు పెట్టుకోకుండా నువ్వు నన్ను అంటావని చెప్పేసి ఒక 500 రూపాయలు పెట్రోల్ కొట్టుకొని బండి వేసుకొని హైవే మీదకి వచ్చి, హైవే మీదకి వస్తే ఒక భార్య భర్తలు, ఒక వృద్ధ దంపతులు ఒక ఎక్సెల్ మీద నవ్వుకుంటూ పోతారు. ఒక లారీ మీద హిందీ వాళ్ళు గుడ్లు కట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు. కొంతమంది ఒక పాపను తీసుకొని లేదా పెళ్లికనో ఒక లారీలో అరిటాక్ కట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంటారు. ఒక ఒక లవర్స్ అయితే ఒక 125cc పల్సర్ బైక్ మీద కరుచుకొని మరీ పోతా ఉంటారు. ఒకడైతే ఆటో కట్టి పోతా ఉంటాడు. ఈ ఇంటికాడ నీ భార్య ఏడ గుర్తొచ్చింది? ఈ హైవే మీద జరిగిన అన్ని చూస్తుంటవి. మళ్ళీ అటు బాగానే ఏడో ఒక కారు పక్కన పడిపోవటం, ఒక బస్సు అనేది ఆగిపోవటం. కరెక్ట్గా నీ 500 రూపాయల పెట్రోల్ అయిపోయేసరికల్లా సాయంత్రం 7 గంటలకల్లా 8 గంటలకి ఇంటికి రా. ఎమ్మన్నే అమ్మయ్య వచ్చినవా, సారీ అండి తప్పు అయిపోయింది, ఇది తెలిసి తెలియక ఒక మాట అన్నా, నువ్వు ఎక్కడికో వెళ్ళామని కంగారు పడ్డా. ఫలితాల కన్నా ప్రయాణం మీద ఆనందించు. ఎదుటి వారి మాటలు అస్సలు పట్టించుకోవు. ఎందుకంటే నువ్వు ఎదుగుతూ ఉంటే కిందకి లాగేవాళ్ళే కానీ నువ్వు గెలువనే వాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అది ఒక్క నీ అప్లైన్ తప్ప. ఈ భూమి మీద నీ అప్లైన్ మించిన గైడింగ్ ఒకటి లేడు. అందుకే అప్లైన్ ఈజ్ గాడ్. అలాంటి అప్లైన్ అవకాశం ఇచ్చినప్పుడు అప్లైన్ ఒక దేవునిలా కొలవాలి. నా అప్లైన్కి నేను ప్రతిరోజు పాలాభిషేకం చేసి పాదాలకు నా భార్య నా కుటుంబం మొత్తం దండం పెట్టిన తప్పులేదు సార్. అట్లాంటి మంచి రైట్ ప్లాట్ఫామ్ ఎంచుకో పరిచయం చేశాను నాకు. ఎదుటి వారి మాటలు అస్సలు పడుచుకోవద్దు. రోజుకి కనీసం 1 గంట అయినా నీ లక్ష్యం కోసం కేటాయించు. ఇది నేను చెప్పేది. 1 గంట సిన్సియర్గా 1 గంటే చాలు. ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో బాధ్యతలు ఉంటాయి, ఎన్నో బరువులు ఉంటాయి, ఎన్నో ఫంక్షన్స్ వస్తాయి, సావులు, సమర్థ బంతులు, పెళ్లిళ్ళు, తద్దినాలు, పిండాలు, ఇవన్నీ ఒక సంవత్సరం పక్కన పెట్టి ఆడికి పోతే. సుబ్బయ్య శెట్టి గారు చెప్పింది కదా, నేను పాప బర్త్డేకి వెళ్ళలేదు. అదే నేను బాగా డబ్బు సంపాదించిన తర్వాత ఆ పాపకి ఒక కారు గిఫ్ట్గా తీసుకెళ్దాం అనుకున్నాను. అట్లాంటి ఒక కారు గిఫ్ట్గా ఇచ్చాను, చాలా సంతోషపడింది. అదే బర్త్డేకి పోతే విషయం చదువుతుడు. అదే పాపకు సంపాదించిన తర్వాత పోతే ఎంత ఆనందపడింది. నువ్వు ఏదైనా చేస్తేనే ఉండేది. నువ్వు ఏదైనా గెలవాలి చేయాలంటే వెస్టేజ్ని గట్టిగా పట్టుకో, ముందంచెలో ఉంచు, నెంబర్ 1 ప్లేస్లో ఉంచు. ఈ 10 పాయింట్స్ అనేది నీ దగ్గర కరెక్ట్గా ఉంటే నువ్వు ఈజీగా 10 నెలల్లో 90,000 కొట్టినా సార్. నేను 5 నెలలు బాగాలేదు, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటా. ఈ డిసెంబర్ కల్లా 150,000 తీసుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికి సభాముఖంగా తెలియపరుస్తూ, ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే, మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టి ఉంటే మంచి అందరికీ చెప్పండి. ఏదైనా చెడు ఉంటే నాకు ఫోన్ చేసి ఒకటిసారి మీరు ఇలా మాటలు చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి దినేష్ సార్కి, అట్లాగే మన కొండేపెట్టి ఫౌండర్ సురేష్ సార్కి, ఈ జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్కి పేరు పేరున శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ విష్ హెల్త్. థ్యాంక్ యూ కోటి ఆనంద్ సార్. వండర్ఫుల్ సెషన్. చాలా రోజుల తర్వాత ఈ జూమ్ అంతా ఒక పిడుగులు, ఒక మెరుపులు, ఒక వర్షంగా మొదలై పిడుగులు మెరుపులతోటి కంటిన్యూ చేస్తూ మరలా వర్షం వెలిసినట్టు
ప్రతి ఒక్క పదం, ప్రతి ఒక్క అక్షరం జీవితంలో ఎలా ముందుకు పోవాలి, ఎలా సక్సెస్ తీసుకోవాలి అనే దానికి ప్రతి ఒక్క పాయింట్ సార్ చాలా చాలా అద్భుతం సార్. వండర్ఫుల్ సెషన్ అనేది ఈ మధ్య కాలంలో ఇప్పుడే మిమ్మల్ని చూస్తున్నాం. ఈరోజు హ్యాండ్ రైజ్ చేసిన ప్రతి ఒక్క లీడరు ఇంతకుముందు ఎప్పుడు హ్యాండ్ రైజ్ చేయలేదు. దాదాపు 15-16 మంది కొత్త వాళ్ళే హ్యాండ్ రైజ్ చేశారు సార్. వాళ్ళు రోజు వినడం వరకే ఆసక్తి చూపించేవాళ్ళు. ఈరోజు హ్యాండ్ రైజ్ చేశారు. వాళ్ళకి నచ్చిన పాయింట్ చెప్పడానికి చాలా అంటే చాలా చాలా వండర్ఫుల్గా ఉంది సార్ ఈరోజు జూమ్ సెషను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ సార్, తీసుకున్నాం థ్యాంక్ సార్. యూ. ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఎవరైతే ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఉన్నారో ఈ యొక్క హాఫ్ అన్ అవర్ సెషన్లో మీకు ఏది కనెక్ట్ అయింది, ఆ కనెక్ట్ అయిన పాయింట్ ద్వారా నేను మార్చుకోవాలి, నేర్చుకోవాలని మాత్రమే చెప్పండి. మీరు సూపర్గా చెప్పారు సార్, అబ్బా మీ జర్నీ బాగుంది సార్, సార్ మీరు చాలా తోపు సార్, తురువు సార్, ఇవన్నీ మనకొద్దు. ఎందుకంటే ఈ 45 నిమిషాల్లో, ఈ జూమ్ జరిగిన 45 నిమిషాల్లో నీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది, ఆ పాయింట్ను పట్టుకొని నేను మారుతాను సార్, ఆ పాయింట్ పట్టుకొని నేను ఎదగాలి సార్, ఆ పాయింట్ను పట్టుకొని నేను ఉన్నత స్థాయికి వెళ్ళాలి సార్. మీకు ఏ పాయింట్ అయితే కనెక్ట్ అయింది, ఎందుకంటే 10 మంది పైన హ్యాండ్ రైజ్ చేశారు కాబట్టి మళ్ళీ మీరు ఫీల్డ్కి వెళ్ళాలి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళాలి కాబట్టి ప్రతి ఒక్కరు మీకు కనెక్ట్ అయిన పాయింట్ చెప్పడం ద్వారా ఆ పాయింట్ పట్టుకొని ఒక్క పాయింటే, ఒక మీటింగ్లో ఒక పాయింట్, అట్లాగే ఈ జూమ్ ద్వారా మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఒకటి చెప్పి మీ యొక్క సమయాన్ని నాకు కేటాయించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ లీడర్స్. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. ఇప్పటికే 28 మంది హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారు. బహుశా టైం 7 దాటింది. అందరికి అవకాశం రాకపోవచ్చు. వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది. సార్ చెప్పినట్టు సెషన్లో మీకు నచ్చిన ఒకే ఒక పాయింట్, మంచి పాయింట్ ఏదైతే మీ హార్ట్కి గుచ్చుకుందో దాన్ని మాత్రమే మీరు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ జానకిరావు సార్. గుడ్ మార్నింగ్ సార్ కోటి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా బాగుంది సార్ సెక్షన్. నేను ఈరోజు నేర్చుకున్నది ఏంటంటే అప్లైనర్ మాట వినాలి సార్. అప్లైనర్ దేవుడితో సమానం ఉన్నది. చాలా పాయింట్ నాకు బాగా నచ్చింది సార్. దాన్ని పట్టుకొని నేను అప్లైనర్స్ ఏం చెప్తే అది చేయడానికి రెడీ అవుతాను సార్. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి సార్. నాకు మెయిన్ అప్లైన్ గురించి నేను తీసుకుంటాను సార్. సార్ వాళ్ళు ఏం చెప్తే అది చేయడానికి రెడీ అవుతాను సార్. నన్ను నేను మార్చుకుంటాను సార్, నేర్చుకుంటాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్, స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అనురాధ మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. సార్ కోటి సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం గారు. బాగున్నారు సార్? సూపర్ మేడం గారు, మీ బ్లెస్సింగ్స్ తోటి బాగున్నాను. నా బ్లెస్సింగ్స్ ఏం లేదు సార్, మీరు ఎక్కడ కానొచ్చినా మీ డైలాగు తోటి మమ్మల్ని ఇంకా ఇంప్రెస్ చేస్తారు అసలుకి. సార్ మీరు చెప్పిన పాయింట్లో సుబ్బేశ్ సార్ అన్నాడు చూడు, ప్రతి ఫంక్షన్ ఉంది, ప్రతి పెళ్లిళ్ళు ఉంది అని అన్నిటికీ వెళ్తా ఉంటే మనం మన లక్ష్యం చేరుకోలేము. అదే గెలిచి చూపించి మనం వాళ్ళకి ఇష్టమైంది మనం తీసేయగలుగుతాం అన్న పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్ ఆ రోజు మైసూర్లో. ఈ రోజు మళ్ళీ గుర్తు చేశారు సార్ మీరు. ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ద్వారా మనిషి మారుతాడంతే. మారాలి, గెలవాలి, అంతే. ఆర్థికంగా ఎదగాలి. మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి మేడం. చాలా బాగా కష్టపడుతున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్, స్వీట్ అండ్ షార్ట్ గా ఇచ్చారు. మిగతా వాళ్ళకి కూడా సమయం ఇద్దాం. నెక్స్ట్ మాధవి మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాధవి మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జానకిరావు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ కోటి సార్. గుడ్ మార్నింగ్ మాధవి మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పింది ఒక పాయింట్ అని కదా సార్, నాకు అన్ని పాయింట్లు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇది తీసేద్దాము, ఇది బాగుంది అనుకునేదానికి లేదు. నేను అన్ని గుండెల నిండా నింపుకున్నాను సార్. నా బాగా కనెక్ట్ అయిన పాయింట్ వచ్చేసి, శ్మశానంలో మనము ఎంతో గొప్పగా అనుకుంటాం. శ్మశానం వైపు చూడు, నీకన్నా గొప్ప వాళ్ళు ఎంతమంది అక్కడ బూడిదై ఉన్నారో అనే పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. మనం ఏ విషయంలో కూడా గర్వపడకూడదు, మనమే తోపు అనుకోకూడదు.
మనం ఖచ్చితంగా మనం తగ్గించుకొని ఎక్కడ ఎదగాలో ఎక్కడ తగ్గాలో అని తెలుసుకుంటే బాగా సక్సెస్ అవుతాం అనేది నాకు బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం గారు. నిజంగానే గర్వం తలకెక్కితే శ్మశానం వైపు చూడు అంతే. నీకన్నా ఓకే పెద్ద సార్. పెద్ద వాళ్ళందరూ అక్కడ వేచి ఉన్నారు. వాళ్ళకన్నా మనం ఎస్ సార్. సాధించింది ఏం లేదు. ఈ పాయింట్ పట్టుకున్నారు మేడం. ఖచ్చితంగా మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ మాధవ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ మేడం. మంచి పాయింట్ పట్టుకున్నారు. గర్వం అనేది విజయం సాధించే వాటికి ఎప్పటికీ తలకెక్కకూడదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ప్రవీణ్ సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. సార్ కోటి ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ సార్, హైదరాబాద్ నుంచి. గ్రేట్ లీడర్. థ్యాంక్ యూ సార్. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ సార్. మొన్న బూట్ క్యాంప్లో చూసిన కోటి ఆనంద్ సార్కి ఈరోజు జూమ్లో చూస్తున్న కోటి ఆనంద్ సార్కి అసలు చాలా తేడా ఉంది సార్. ఎందుకంటే ఆ రోజు మీకు ఇచ్చిన టైం కొంచెమే కాబట్టి ఆ లిమిట్ వరకు మాట్లాడారు. ఈరోజు మీకు ఇచ్చిన టైం సరిపోలేదు, అయినా సరే దాన్ని మించి మా కోసం ఏదో చెప్పాలి అనే తాపత్రయంతో చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. అయితే నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఇప్పుడే మాధవ్ మేడం చెప్పారు. ఇంకొకటి, ఇంచుమించు లైఫ్ స్ట్రగుల్స్ మీది నాది సేమ్ ఉంది సార్. కాకపోతే మీకు డిగ్రీస్ ఉన్నాయి, నాకు డిగ్రీస్ లేవు సార్, అంతే తేడా. అయితే ఊర్లో ఏముంది, ఊర్లోంచి బయటికి వెళ్ళు, బావిలో కప్పలా కాకుండా అనే ఒక పాయింట్ మాత్రం నాకు కనెక్ట్ అయింది సార్. అది కొంచెం ఎమోషనల్గా అవుతున్నాను సార్, సారీ. ఎందుకంటే సార్, డబ్బు లేకపోతే మనిషిని ఏ విధంగా చూస్తారు అనేది గత 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను సార్. నేను ఈరోజు ఈ వెస్టేజ్లోకి రావడానికి గల కారణం ఏంటంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డబ్బు సంపాదించాలి, నా కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి సార్. అందుకని చెవిటి కప్పగా మారడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు సార్. బావిలో కప్పలా కాకుండా ఖచ్చితంగా చెవిటి కప్పలాగానే ఉంటాను సార్. ఇంకోటి, దూరపు కొండలు నూనె ఎక్కువ అన్నారు సార్. అవును సార్, అది 100% నిజం సార్. దూరపు కొండలు నూనె ఎక్కువ సార్. దగ్గర ఉంటే బంధుత్వాలకి మనుషులకి విలువ ఉండదు సార్. మనం దూరంగా ఉండి మన కష్టానికి దగ్గర విలువ ఉంటుంది సార్. దూరంగా ఉంటే, దగ్గరలో ఉంటే అసలు ఎలాంటి విలువ ఇవ్వరు సార్. మనం ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే మనిషి దగ్గరగా ఉన్నప్పుడు ఆ పలకరింపు ఉండదు సార్. దూరంగా ఉన్నప్పుడు మీరు అన్నట్టు పట్టణాలకు పోయి మనం చేసి ఆ మురికి కాలువలో పనిచేసి వచ్చినా సరే వాళ్ళు పలకరించే ఆప్యాయత అది స్వచ్ఛమైనది ఉంటుంది సార్. నాకు ఇవి బాగా కనెక్ట్ అయినాయి సార్. ఇంకా చాలా ఉన్నాయి సార్ చెప్పడానికి, కాకపోతే చెప్పలేకపోతున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ప్రవీణ్ సార్. మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలి. జూమ్ బాగా లీనమైపోయి ఉన్నారు మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ సార్. ప్రతి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. అది గుర్తుపెట్టుకున్నది పాటించే విధిగా చూసుకోండి సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ పద్మజ మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కోటి సార్. గుడ్ మార్నింగ్ గ్రేట్ లేడీ లెజెండరీ పద్మజ మేడం గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పింది ఇంట్లో భార్య తిట్టినప్పుడు, భర్త తిట్టినప్పుడు ఇంట్లో కాకుండా బయట హైవేకి వెళ్ళి చూడమన్నారు కదా సార్. అక్కడ ప్రపంచం చూస్తే మనం ఏం చేస్తున్నామా, మనం ఎలా బ్రతకాలి అనేది తెలిసిద్ది. ఇంట్లోనే బాధపడతా కూర్చుంటే మనం చేయాలనుకున్నది ఏది చేయలేము. అది చిన్న పనైనా పెద్ద పనైనా చేసే పనైనా అని అన్నారు సార్. నాకు అది బాగా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే ఇంట్లో మా సార్ కూడా నాకు ఎప్పుడు నెగిటివే సార్. ఇంట్లో అరుచుకున్నప్పుడు ఒక కర్ర ఇరుగుతుంది మేడం, అదే ఇంట్లో మళ్ళీ ఉంటే ఇంకా 2 కర్రలు ఇరుగుతాయి. అదే సార్, మీరు నాకు ఇది చెప్పిన ఆ పాయింట్ మాత్రం బాగా కనెక్ట్ అయింది సార్. ఎందుకంటే నా సిచ్యువేషన్ అదే కాబట్టి అందుకే నేను అనుకున్నా సరే. అందుకే మా సార్ వచ్చినప్పుడు నేను గమ్ముగా ఉండి నేను చేసేది నేను చేస్తాను సార్ ఆయన పనికి వెళ్ళినప్పుడు. అంతే మేడం. కన్నా ప్రయాణం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టండి. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. మంచి పాయింట్ పట్టుకున్నారు మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రుక్సానా మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. కోటి సార్, గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ లేడీ లెజెండరీ రుక్సానా మేడం గారు, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగా చెప్పారు సార్. ఒక విషయం ఏమిటంటే, మన అప్లైనర్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో సక్సెస్ ఖచ్చితంగా వస్తుందని. తను ఏది చెప్పినా మనం వినాలి సార్.
ఇంకో ఎస్ విషయం మేడం. ఏమంటే అవును సార్, ఇంకో విషయం ఏంటంటే నాకు నచ్చింది ఇంకో పాయింట్, నీ సమయం లేనప్పుడు అంటే మౌనంగా ఉండు, సమయం వచ్చినప్పుడు వినయంగా ఉండు. ఈ రెండు కావాలి సార్ మనకి. అవునవునవును. మనదైన అవును రోజు మౌనంగా ఉండాలి. ఎస్ సార్. మనది కాని రోజు మౌనంగా ఉండాలి. మనదైన రోజు వినయంగా ఉండాలి. ఎస్ సార్, ఎస్ సార్. అది ఓకే మేడం, మంచి పాయింట్ కనెక్ట్ అయింది మీకు. సూపర్ అవును మేడం, సార్. ఎక్సలెంట్. మీరు మంచిగా కాదు, త్వరలోనే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా మీ డిసెంబర్ కల్లా మీ గోల్ రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. రుక్సానా మేడం గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. జానకిరావు సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆర్వి రమణయ్య సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆర్వి రమణయ్య సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, జానకిరావు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. కోటి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గురుగారు, రమణయ్య గురుగారు, గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన వాటిల్లో మీ డ్రీమ్స్ గోడ మీద పేపర్ మీద రాసుకొని మీరు అంటించుకోమన్నారు కదా సార్, అవి నాకు బాగా కనెక్ట్ అయినాయి సార్. అవును అవును గురుగారు, ఉండాలిగా. మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది ఉంటేనే కదా మనకు అర్థమయ్యేది. అవును సార్, నాకు అవి బాగా కనెక్ట్ అయినాయి. నేను బాగా అవి తెలుసుకున్నాను సార్. మీరు బూట్ క్యాంపులో బాగా చూసాను సార్ మిమ్మల్ని, మీ పర్ఫార్మెన్స్, మీ విధానము అది బాగా నచ్చింది సార్. మీరు మైసూర్ వచ్చారు కదా సార్, మైసూర్. ఓకే ఓకే గురుగారు, సమయం లేదు, ఇంకా 23 మంది ఉన్నారు. ఏదంటే మనం థ్యాంక్ యూ పర్సనల్ గా సార్. మాట్లాడుకున్నారు. కార్ ఓపెనింగ్ ఉంది, అందుకు ఓకే 20వ ఓకే తారీఖున సార్. అక్కడ మాట్లాడుకుందాం గురుగారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో అరవింద్ మచ్ సార్. సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కరీమునిసా మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. కరీమునిసా మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ కోటి సార్. గుడ్ మార్నింగ్ ద గ్రేట్ లేడీ లెజెండరీ లీడర్ కరీమునిసా మేడం. సార్ నిన్న మనం జర్నీ చేసాం, గుర్తుందా? నేనే అనబోతున్నా, నిన్న మీతో ప్రయాణం నాకు చాలా సంతోషకరంగా ఉంది మేడం. మీరు గ్రేట్ లీడర్ జర్నీ చేయటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ మేడం గారు, మాట్లాడండి. సార్ మీరు చెప్పారు కదా, మా తాతల తండ్రులది మన ఫోటోలు అనేవి గోడకి మనం పెట్టుకోము, వాళ్ళు మనకి ఏమి ఇచ్చారనేసి. కానీ ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. కానీ మనం అంటూ వెళ్ళేటప్పుడు ఏదైనా ఇచ్చి వెళ్ళాలి, మన ఫోటో గోడకు తగిలించాలి, దానికి ప్రతిరోజు దండలు పడాలి. అంటే మనం గట్టి డిసైడ్ అయి చేయాలి. అది మేడం పాయింట్, అద్భుతమైన పాయింట్ ఇది. అనే పాయింట్ నాకు బాగా నచ్చింది సార్. చాలా పాయింట్లు కనెక్ట్ అయ్యాయి, అందరు చెప్పేశారు కాబట్టి నాకు ఇది అందులో ఇంకా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్. మనమే కదా, కదే మనం మేడం. అవును సార్, నిన్న మీ నుంచి చాలా నేర్చుకున్నాను సార్ ఆ కొద్దిపాటి జర్నీలోనే. అసలు ఇంత జోవియల్ గా ఉంటారా సార్, మనం ఇట్లా అనుకున్నాము కానీ ఇంతగా ఉంటదా అనేసి ఆ జర్నీ నాకు బాగా నేర్పించింది సార్ ఆ కొద్దిపాటి టైంలోనే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. లెజెండరీ లీడర్ తోటి ప్రయాణం చేయడం నిజంగా మీ అదృష్టం మేడం. ఆయన గాలి సోకినా మీరు త్వరగా రీచ్ అవుతారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీదేవి మేడం, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ కోటి ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మా టాప్ అప్లైనర్, మా మమతల తల్లి, మా జయజమ్మ. గుడ్ మార్నింగ్ తల్లి, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మీ వండర్ఫుల్ సెషన్ తో ఈరోజు అందరినీ అలరించారు, బాగా మోటివేట్ చేశారు. నాకు బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే లాస్ట్ 10 పాయింట్స్ చాలా ఎక్సలెంట్ గా, అంటే గుర్తు పెట్టుకుంటే మన లైఫ్ చేంజ్ అయ్యిద్ది అనేలాగా కూలంకషంగా చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ సార్. నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ సెషన్ మొత్తంలో ఎమోషనల్ గా, అంటే మనకి ఒక డౌన్ లైనర్ ఆగిపోతున్నారు అంటే నాకు ఆ బాధ ఉంది, ఈ కష్టం ఉంది అని చెప్తూనే ఉంటారు ప్రతిరోజు. అందుకే హోమ్ మీటింగ్ చేయలేదు, ఈ రోజు అది బాధ ఉంది అందుకే హోమ్ మీటింగ్ చేయలేదు అని. నీకే కాదు ప్రపంచంలో అందరికీ బాధలు ఉన్నాయి, కానీ దాన్ని ఓవర్కమ్ చేస్తేనే నువ్వు గెలుస్తావు అని చెప్పారు చూడండి.
నాకు ఎక్సలెంట్ గా అనిపించింది. ఆ పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్. 1.5 లక్ష కాదు, డిసెంబర్ కి 2 లక్షలు రావాలని మేమందరం కోరుకుంటున్నాం సార్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు శిరస్సు ఉంచి పాదాబంధాలు తెలుపుతున్నాను మేడం. మీ అడుగుజాడలో నడిచి మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. మా మమతల వెళ్ళివి, మా జేజమ్మ మీరే మేడం. మీ అడుగుజాడలు నడిస్తేనే ఈ మాత్రం సక్సెస్ వచ్చింది. ఇంకా మీ చేయి పట్టుకొని ఇంకా ముందు రోజులు మిమ్మల్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ ప్రభావం వారాలు సార్. థ్యాంక్ యూ శ్రీదేవి మేడం. మా టాప్ అప్ లైనర్. మిమ్మల్ని మేము గుర్తించలేకపోయాం మేడం. మేము ఎవరో అనుకున్నాం. ఏమీ అనుకోవద్దు మేడం. పర్లేదు సార్. ఒక రకంగా మాకు ఈ అవకాశం మీ ద్వారానే వచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వెంకటేశ్వర సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. జానకి సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. పొట్టి ఆనంద్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేశ్వరరావు సార్. మీరు చెప్పిన 10 పాయింట్లు బాగా ఇంపార్టెంట్ గా రాసుకున్నాం సార్. రాసుకున్నా అది ఓకే సార్. అదొకటి మార్నింగ్ లెక్కగా 1 గంట, సాయంత్రం 1 గంట ఫీల్డ్కి వెళ్ళమన్నారు సార్. అదొకటి బాగా నచ్చింది సార్. అంతే కదా సార్. మరి రోజుకు 1 గంట, మరి గంట చేయకపోతే మరి సక్సెస్ అనేది వచ్చింది. ఇప్పుడు అవునవును కుదిరితే సార్. పరిగెత్తే వాళ్ళు 1 సంవత్సరం 1 లక్ష కొడుతున్నారు. కొద్దిగా నిదానంగా అవును నడిచే సార్. వాళ్ళు 2 సంవత్సరాలు 1 లక్ష కొడుతున్నారు. తాగుతూ పోయే అవును వాళ్ళు సార్. 3 సంవత్సరాలు 1 లక్ష కొడుతున్నారు. అవును. 4 సంవత్సరాల 8 నెలలకి పామూరు రామాంజనేయులు సారు 1 లక్ష కొట్టాడు. నిదానం దున్నుకుంటూ పోయినా కానీ 1 లక్ష కొట్టొచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ. మీరు ఇచ్చిందంతా చాలా అందరూ అలరించింది సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్వీట్ అండ్ షార్ట్ గా వండర్ఫుల్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వై బ్రహ్మయ్య సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. వై బ్రహ్మయ్య సార్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వెంకటేశ్వర్లు సార్, అల్లూరు. అన్మ్యూట్ చేసుకోండి సార్. వెంకటేశ్వర్లు సార్, అల్లూరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. జానకిరామ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. కోడియాను సార్. గుడ్ మార్నింగ్ అల్లూరు వెంకటేశ్వర సార్. గుడ్ మార్నింగ్ గురుగారు. థ్యాంక్ యూ సార్. సార్ మీ సెషన్ చాలా బాగుంది సార్ ఈరోజు. దాంట్లో నాకు నచ్చింది, మనం ఊర్లో ఉంటే డెవలప్ కాలేము, బయటికి పోయి సాధించాలని చెప్పారు సార్. డబ్బు ఉంటేనే సమాజంలో విలువ ఉంటుందని చెప్పారు సార్. నేను వచ్చింది కూడా దాంట్లో డబ్బు సంపాదించాలని వచ్చాను సార్. మెయిన్ లక్ష్యం అది నాది. ఓకే. ఇంకోటి సార్, మన అప్లైన్ మనం బాగా పట్టుకుంటే మనం డెవలప్ కావాలని చెప్పారు సార్. ఓకే. దేవుడితో సమానంగా మన అప్లైన్ చూసుకుంటే మనం ముందుకు పోవాలని చెప్పారు సార్. చాలా థ్యాంక్ యూ సార్. నాకు బాగా నచ్చింది సార్. అసలు ఈరోజు చాలా సూపర్గా ఉంది సార్ సెషన్. నాకు అసలు ఇప్పుడు నేను హ్యాండిల్ చేయలేదు సార్. ఈరోజు మీ మాటలు బట్టి హ్యాండిల్ చేశాను సార్ నేను. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. మీ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండబట్టి నేను ఇలా మాట్లాడగలిగాను. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు ఉండాలి గురుగారు. అల్లూరు వెంకటేశ్వర గురుగారు. థ్యాంక్ యూ. మంచి పాయింట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ వెంకటేశ్వర సార్. వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ సెషన్ తోటి చాలా మంది రియాక్ట్ అయ్యారు సార్. ఈరోజు మీరు జూమ్ ఇవ్వడం నిజంగా మా అదృష్టం. వల్లి సార్, గ్రేట్ లీడర్, చింతపల్లి. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. జానకిరావు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కోటి సార్. గుడ్ మార్నింగ్ కాసిం సార్. గుడ్ మార్నింగ్ సార్. కోటి సార్ పలుకులు కోటి రత్నాలు సార్. సూపర్. మీరు చెప్పిన టెస్ట్ మనీలో ఏది తీసేయటానికి లేదు. మీరు విద్యారంగంలోనే గోల్డ్ మెడలిస్ట్ కాదు సార్. గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టడంలో గోల్డ్ మెడలిస్టే, వెస్టేజ్ లో రాణించడానికి కూడా మీరు గోల్డ్ మెడలిస్టే అవుతున్నారు. నాకు పని మీద ప్రేమ, ఫ్యాషన్ పెంచుకోవాలి అనే పదం బాగా కనెక్ట్ అయింది సార్. మోటివేషన్ తగ్గితే ఇన్స్పిరేషన్ పెంచుకోవాలి అనేది, అందరినీ గౌరవిస్తూ ముందుకు సాగాలి అనే పాయింట్లు బాగా నచ్చాయి సార్. మీరు 90ని వదిలి 90,000 తీసుకుంటున్నందుకు మీకు ఒక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ. ఈ పదం చెప్పలేదు నేను, మీరు చెప్పారు. థ్యాంక్ యూ గురుగారు.
90 వదిలితే 90,000 చేరుకోవచ్చు అనేది బాగా కనెక్ట్ అయింది సార్. డబ్బు లేకపోతే గౌరవం లేదండి. గుణం ఉన్నా ప్రతిభ ఉన్నా సరే డబ్బు లేకపోతే మనం ఎందుకు కొరగాము, జీరో అయిపోతాము అనేది బాగా కనెక్ట్ అయింది సార్. ఎస్, ప్రతి జీవితం ప్రతి ఒక్కరిలో ఇది ఉందే సార్. ఇది ఈ ఏదైనా టెస్ట్ అప్పటి నుంచి అన్ని కూడా అన్ని పదాలు కోటి రత్నాలు సార్. మీరు చెప్పిన ఆ 10 పాయింట్లు అనేది నేను రాసుకున్నాను సార్. దాని ప్రకారం ముందుకు సాగితే అన్ని కూడా మనం అందరినీ కూడా గౌరవించాలి. అందరి భావాలు మనం గౌరవించి ముందుకు సాగితే మన భావాలని కూడా అందరూ గౌరవిస్తారు అనేది బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ వలి గారు, థ్యాంక్ యూ. మిమ్మల్ని చూడటం మాకు చాలా ఆనందం కలిగింది సార్. మొన్న బూట్ క్యాంప్ లో మీరు చెప్పినటువంటి ప్రతి పదం ప్రగతి పదానికి సోపానాలే సార్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్కువ మాట్లాడడానికి లేదు కాబట్టి సరిపోయారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వల్లి సార్. సారు జర్నలిస్ట్ సార్, చింతపల్లిలో మంచి గ్రేట్ లీడర్ సార్. ఇప్పుడిప్పుడే టీం వస్తున్నారు, మీటింగ్స్ కూడా జరుగుతాయి. అవును సార్. మీరు త్వరగా సక్సెస్ అవ్వాలి సార్. ఆల్ ది బెస్ట్ సార్. కాసిం సార్, మీరు మాలా ఎంతో మందికి చైతన్యం నింపాలి, ఎంతో మందికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఎక్కడైతే తప్పు ఉంటుందో ఆ తప్పుని మీరు ప్రజల ముందు పెడుతున్నారు. ఈ మంచిని కూడా ప్రజల ముందు పెట్టి మంచి అవకాశాన్ని పట్టుకుంటారు అని చెప్పేసి నాలాంటి ఒక బలహీనుడికి మీరు అండగా ఉండాలని శిరస్సు వంచి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను గురుగారు. థ్యాంక్ యూ. ఈ మన సంబంధించి ఇక్కడ మీటింగ్లు జరిగినాయి అన్ని కూడా న్యూస్ లో పెట్టాను సార్. సురేష్ సార్ కి కూడా పంపించాను సార్. అవును సార్. ప్రతి ఒక్కటి వస్తుంది సార్. జరిగిన మీరు త్వరలోనే మన లీడర్స్ యొక్క ప్రతి ఒక్క ఇంటర్వ్యూ కానీ ఒక పేపర్ స్టేట్మెంట్ కానీ ఇస్తే ఫోన్ లో చెప్తే ఫోన్ లోనే పోతుంది సార్. ఇది పేపర్ చెబితే జిల్లా మొత్తం వ్యాపిస్తుంది. ప్రతి ఒక్క బిడ్డకు అవకాశం దొరుకుతుంది మీ ద్వారా. తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా సార్. మీరు మీ గోల్ రీచ్ కావాలనేసి కోరుకుంటున్నాను సార్. డిసెంబర్ కల్లా మీ గోల్ రీచ్ అవ్వాలని. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఎప్పుడైనా చింతపల్లి తీసుకొస్తాను సార్. తప్పనిసరిగా వస్తాను గురుగారు, నేను కూడా. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సంగీత్ రావు సార్, గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ జానకిరావు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గురువు గారు గుడ్ మార్నింగ్. కోటి సార్ గుడ్ మార్నింగ్ సంగీత్ రావు సార్. మీరు మాట్లాడితే రాళ్ళు కూడా కరిగిపోవాలి సంగీతానికి, అంత వాయిస్ మీది. మీ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది సార్. ఆకలి సార్, ఆకలి ఉండాలి. గెలవాలి అనేది మిమ్మల్ని చూస్తున్నాను సార్. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, మీరు ఎలా మోటివేట్ అవుతున్నారు, ఎలా మోల్డ్ అవుతున్నారు అనేది మిమ్మల్నే మేము ఆదర్శంగా తీసుకున్నాం సార్. ఫస్ట్ నుంచి కూడా అదే ఫాలో అప్ అవుతున్నాం సార్. గెలవాలి ఏం చేసి గెలవాలి సార్. కాపీ పేస్ట్. కోటి సార్ ఏం చేస్తున్నారు, ఆన్ సార్ ఏం చేస్తున్నారు, రవి సార్ ఏం చేస్తున్నారు, ఇదే సార్ ఫోకస్ అంతా. ఎక్కడ మీ మీటింగ్కి వచ్చినా మీరేం చేస్తున్నారు, మిమ్మల్ని ఫాలో అప్ అవటమే నా లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు. నీకు కనెక్ట్ అయిన పాయింట్ గెలవాలి సార్. ఓకే, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. ఇది మాత్రం బాగా కనెక్ట్ అయింది మీకు. గెలవాలి సార్. కోటి సార్ ఏం చేస్తున్నారు, ఆనంద్ సార్ ఏం చేస్తున్నారు, కాపీ పేస్ట్. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంగీత్ రావు సార్. థ్యాంక్ యూ సో మచ్. స్వీట్ అండ్ షార్ట్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. నెక్స్ట్ హైమావతి మేడం, గుడ్ మార్నింగ్. అడ్మిట్ చేసుకోండి మేడం. హైమావతి మేడం, గుడ్ మార్నింగ్. అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. కోటి సార్, గుడ్ మార్నింగ్ సార్. బాగా చెప్పారు సార్, చాలా వండర్ఫుల్ గా. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. ద గ్రేట్ లేడీ లీడర్ హైమావతి మేడం గారు, గుడ్ మార్నింగ్. బాగా చెప్పారు సార్. మేము కూడా అలా నేర్చుకొని ముందుకెళ్ళాలని. మీ వాయిస్ బాగుంది సార్, బాగా చెప్పారు సార్. అందుకే నేను ఎప్పుడు మాట్లాడలేదు సార్, ఈసారి మాట్లాడాలనిపించింది సార్. హ్యాండ్ రైటింగ్ చేశాను సార్. నాకు చాలా భయం సార్ మాట్లాడాలంటే. ఈ రోజు బాగా ధైర్యం చేసుకొని చేశాను సార్. థ్యాంక్స్ సార్. మీ వాయిస్ కూడా చాలా బాగుంది మేడం. ఈ వాయిస్ 10 మందికి ఉపయోగపడాలి. థ్యాంక్ యూ సార్. ఆ రోజు బస్సులో అదే మైసూర్ వెళ్ళినప్పుడు మరియమ్మ మేము ఎక్కాను చూడండి సార్. సార్ సరే సార్, థ్యాంక్స్ సార్. సరే సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ మాత్రం మాట మాట్లాడటానికి ధైర్యం చేశారు, అదంతా కోటి సార్ పుణ్యం. అవును సార్, కోటి సార్. థ్యాంక్ యూ సో మచ్.
నాకు అసలు భయం సార్, ఇంతవరకు ఎప్పుడు మాట్లాడాలి, ఇవాళ ధైర్యంగా మాట్లాడాలి, ఎంతోమంది నేర్చుకోవాలి అని. మనస్సుల్ని కదిలిచ్చారు ఇవాళ కోటి సారు. అవును సార్. కోటి సార్కి థ్యాంక్స్ చెప్పాలా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ శివ సార్ ఫ్రమ్ కావాలి. గుడ్ మార్నింగ్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. శివ సార్ గుడ్ మార్నింగ్. శివ సార్ గుడ్ మార్నింగ్. శివ సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి. ఓకే థ్యాంక్ యూ. షాకిరా మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. షాకిరా మేడం గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఓకే నాగూర్వలి సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ జాగ్రత్త సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ గురుగారు, కొట్టాను సార్. సార్ గురుగారు నాగరాజు సార్ గుడ్ మార్నింగ్ గురుగారు. గ్రేట్ లీడర్, లెజెండరీ గుడ్ లీడర్. మార్నింగ్ సార్. థ్యాంక్ యూ టెస్ట్ మనీ ఈరోజు టెస్ట్ మనీ చాలా తీసుకెళ్ళింది సార్. మీరు ఏదైతే చిన్నప్పటి నుంచి బాధలు, కష్టాలు, సుఖాలు, ఆనందాలు, ఉద్యోగం, ఆపరేషన్, లాస్ట్కి అవకాశం ద్వారా, వెస్టేజ్ అవకాశం ద్వారా మీరు ఆ పాల్ డైరీలో జాబ్ చేసేసినా కూడా 70,000 వచ్చింది సార్. ఈ పాయింట్ నాకు చాలా బాగా కనెక్ట్ ఉంది సార్. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ నాగరాజు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ జాలీ సార్ గుడ్ మార్నింగ్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ జానకిరావు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మై డియర్ గ్రేట్ లీడర్ కోటి ఆనంద్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ క్రాంతి రాయల్ సార్. ఎస్ సార్, మీరు చెప్పిన పాయింట్లో ఇంపార్టెంట్ అయినది ఏది ఎలా మార్చాలో నీకు తెలిసినప్పుడు. అంటే ఏదంటే అన్నంలో నీళ్ళు ఎక్కువ పోసి బెల్లం వేస్తే ఎలా పొంగల్గా మారద్దు, టెంకాయ పగలగొట్టి పూజారి మీకు ఇచ్చినప్పుడు అది ఎలా ప్రసాదం అవుతుందో అనేది నీకు ఇవన్నీ తెలిసి ఇవన్నీ మార్చుకున్నప్పుడు నిన్ను నీవు మార్చుకోలేవా? నీలో ఉన్న నెగిటివ్స్ని తీసేసి పాజిటివ్గా ఎందుకు నీవు రాకూడదు అనే పాయింట్ హార్ట్ బాగా టచ్ అయింది సార్ నాకు. రెండవ పాయింట్ సార్, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే నీ ప్రాణ స్నేహితుడు ఆనంద్ సారు యాక్సిడెంట్లో, మందు దాగి యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు మీలో వచ్చిన ఆ మార్పుని ప్రతి ఒక్కరూ, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కానీ ఆ పాయింట్ని కానీ ఆలోచించగలిగితే జీవితంలో తను కాదు కదా సార్, ఎదుటి వారికి కూడా మంచి చెప్పే అవకాశాన్ని ఇచ్చారు సార్ ఆ పాయింట్తో. ఇంకొక పాయింట్ చెప్పి నేను, ఎందుకంటే అవకాశం జానకిరావు గారు సార్ ఒప్పుకోరు, ఇంకొక పాయింట్ తీసుకుంటా సార్. సెలవు నీవే, శిల్పానివి నీవే. నీలో ఉన్న వేస్ట్ని తీసేసుకుంటే నువ్వు లీడర్గా ఎదగలవు. ఇది చాలా చాలా బాగా నచ్చింది సార్. చివరిగా, ఎంత ఎదిగినా వదగాలి, నిటారుగా వెళ్ళిన చెట్టు ఏదో ఒక రోజు విరగక మానదు. ఈ టైంలో నువ్వు చేసే మంచి పనే జనం అందరూ, సొసైటీలో అందరూ, సమాజంలో నిన్ను గుర్తుపెట్టుకుని నిన్ను ఒక రోల్ మోడల్గా తీసుకుంటారని చెప్పారు చూసారా. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెస్టేజ్ లీడర్స్ అందరికీ తల వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ జాలయ్య. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ రాయల్ సార్. మీరు జాలయ్య సార్ కాదు, మాకు రాయల్ సార్ మీరు. సార్ అది ఒక ఎన్ఫీల్డ్ రైఫిల్ ఎలాగైతే స్పీడ్ గా దూసుకెళ్తుందో అట్లాంటి తక్కువ వయసులో ఎక్స్చేంజ్ పట్టుకున్నారు సార్. మీ వయసు 27, 37 సార్. మ్యూట్ లో పోయారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్. మీరు ప్రతి ఒక్క మనసుని కదిలిచ్చారు. టీం మొత్తం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పాయింట్ తీసుకునే విధంగా చాలా బాగా ఈరోజు జూమ్ సెషన్ ఇచ్చారు సార్. ఖచ్చితంగా మీరు ఇలాంటి జూమ్ సెషన్ నెలకు ఒకసారి మీరు మాకు ఇస్తే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము కూడా ముందుకు రావడానికి మాకు ఎంతో ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ది బెస్ట్. మీరు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో అవి ఖచ్చితంగా
త్వరగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి, టైం 7:30 అయింది. ఇంకా హ్యాండ్ రైజ్ చేస్తూనే ఉన్నారు. జాబులకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఫీల్డ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అందరికీ మనం టైం ఇవ్వాలి, వాళ్ళ టైంని మనం గౌరవించాలి. కాబట్టి అందరితోటి ఫీడ్బ్యాక్ ఆఫ్ చేస్తున్నాం. మీటింగ్స్ రేపు మన ఫౌండర్ అయినటువంటి కొండేపి టీం ఫౌండర్ అయినటువంటి సురేష్ సార్ది పొదిలి మీటింగ్ ఉంది, ఫ్లోర్ మీటింగ్. ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగించుకోవాలి. కొత్త వారిని కూర్చోబెట్టుకొని ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ అనేది మార్చుకునే విధంగా చేయాలి. అలాగే 20వ తారీఖు గ్రేట్ లీడర్ 1 lakh ప్లస్ ఎర్నర్ సోమాప్రసాద్ సార్ కార్ ఓపెనింగ్ స్పెషల్ సెమినారు ఎంఎస్ఆర్ గారు కూడా రాబోతున్నారు. ఖచ్చితంగా ఆ సెమినార్ని ప్రతి ఒక్క లీడర్ అటెండ్ అయ్యి దాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మీటింగ్స్ ఉంటే అవి గ్రూపుల్లో షేర్ చేస్తాం సార్. థ్యాంక్ యూ లీడర్స్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ కోటి సార్. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. జాన్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. జూమ్ క్లోజ్ చేయమంటారా సార్? క్లోజ్ చేయండి సార్. ఓకే సార్.